వారి యొక్క మందిరానికి ఎంతో ప్రేమతో ఆహ్వానించిన మరి రెవరెండ్ డాక్టర్ మరి డానియల్ రాజయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ అమ్మ గారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకు కూడా నా ప్రత్యేక వందనాలు. మీకు కూడా నా ప్రత్యేక వందనాలమ్మా. మీ అందరికీ నా వందనాలు. చాలా సంతోషం. అయ్యారు అడిగిపోయేటి మీరు వెనకాల ఉంటే కొంచెం మాకు ఓకే చాలా సంతోషం పిల్లరా. నిజంగా ఈ రాత్రి నేను మీ మధ్యన ఉండడం నాకు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. మరి దైవజనులు నా కోసం చాలా ఎక్కువగా చెబుతున్నారు. నేను అంత యోగ్యుడేమి కాదు. ప్రభు ఇచ్చిన కృపణ మేరకు దేవుడు వారికి నాకు అనేక సంవత్సరాల నుండి, గత ఇంచుమించు ఒక 35 సంవత్సరాలు వెనక నుంచి కూడా ఒక మంచి స్నేహాన్ని, మంచి బంధాన్ని దేవుడు దైవజనులతో నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీ దైవజనులు నిలబడి మాట్లాడుతుంటే నాకు వారి తండ్రి గారిని చూసినట్టుందండి. నిజంగా మరి ఆనందమయ్య గారు నన్ను చాలా బాగా వాడుకునేవారు. నాకు పసివేదలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. అది నా సొంత ఇల్లులాగా నేను భావిస్తాము అనేవాడిని. ఎక్కువ సమయాన్ని మేము కాలేజీలో ట్రైనింగ్ అయిన తర్వాత మరి వచ్చేస్తున్న తర్వాత ఎక్కువ పసివేదల్లోనే గడిపేవాడు. అయ్యగారితో పాటు మేము అందరం కలిసి, మా యొక్క టీం అంతా కూడా, స్నేహితులందరూ కలిసి చాలా సంవత్సరాల తర్వాత ఈ కొంకుడు మిల్లు రావడానికి దేవుడు ఈ సంవత్సరం ప్రభు కృప చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా సంవత్సరాలు అయింది. ఇంచుమించు 20 సంవత్సరాలు లేక 25 సంవత్సరాల క్రితమే ఈ కొంకుడు మిల్లు వచ్చిన. అప్పుడు పెంకుడి మందిరం ఉండేది. చాలా చక్కని మందిరాన్ని నేను చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. పిల్లరా, మరి చాలా సంతోషము. దేవుడు మీకు మంచి మందిరాన్ని ఇచ్చాడు, మంచి సేవకుల్ని ఇచ్చారు, మంచి మరి అమ్మగారిని ఇచ్చారు. పిల్లరా, నిజంగా ఈ రాత్రి ఇంత శక్తివంతమైన ఆరాధనలో మరి పాలు పొంది నేను కూడా మీతో పాటు దేవుని స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మరి మీరు పాడుతుంటే చాలా చక్కని సంగీతాన్ని అందిస్తున్నారు బ్రదర్స్. నిజంగా ఆర్కెస్ట్రా వారికి కూడా నా ప్రత్యేక వందనాలు. మంచి సౌండ్ సిస్టమ్ బా. నిజంగా నేను చాలా మందిరాలకు వెళ్తాను, కానీ ఇటువంటి సౌండ్ సిస్టమ్ కానీ, ఇటువంటి సింగింగ్ టీమ్ కానీ, ఇటువంటి ప్లేయర్స్ కానీ పిల్లలు ఎక్కడ చూడలేదండి. కానీ ఈ కొంకుడు మిల్లో చాలా అద్భుతంగా దైవ సన్నిధి ఈ స్థలం ఉంది. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. నిజంగా మీ ప్రార్థన దేవుడు విన్నాడండి. ఆమేన్ చెప్పండి. ఎందుచేతలుగా గత 4-5 రోజుల నుంచి ఏంటి చెప్పండి, భయంకరమైన తుఫాను, వర్షాలు. కానీ చూడండి మీ కూటాలు పిల్లరా, ప్రారంభ రోజుకి దేవుడు బంధించేశాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి, హల్లెలూయా. పిల్లరా, నేను ఎప్పుడు అయ్యగారికి ఫోన్ చేస్తూ ఉండేవాడిని. అయ్యా వాతావరణం ఎలా ఉంది, తుఫాన్ అంటున్నారు, మరి ఏంటి పరిస్థితి అంటే ఒకే మాట అనేవారు, అయ్యా ఎట్టి పరిస్థితుల్లో కోటాలు ఆపే పని లేదన్నాను నేను, తగ్గేది లేదు. ఎందుచేతలుగా ఆయన విశ్వాసం చాలా గొప్పది. ఆయన విశ్వాసం పిల్లరా, మీ అందరూ చేసిన ప్రార్థన అంత ధైర్యంగా వారు చెప్పగలిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మీ ప్రార్థన దేవుడు విన్నాడు, మీ స్వరము దేవుడు విన్నాడు, చక్కని వాతావరణాన్ని దేవుడు కలుగు చేశాడు. ఈ ప్రారంభ రోజు మొదలుకొని చివరి కూడిక వరకు దేవుడు ఆయన కార్యాలు ప్రభు జరిగించుకును గాక. దేవుని స్థలమందు ఉండును గాక. దేవుడు అద్భుతాలు చేయను గాక. దేవుడు మహిమపరచబడును గాక. దేవుడు ఘనపరచబడును గాక. ఆమేన్ చెప్తా అందరికి కూడా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. నా కోసం చెప్పడానికి ఏమి లేదు, అంతా అయ్యగారు చెప్పేశారండి. ఏ టు జెడ్ మాది ఏ ఊరు చెప్పేశారు, నా పేరు చెప్పేశారు, నాకు ఎంతమంది పిల్లలు చెప్పేశారు, నాకు ఎంతమంది అల్లుళ్ళు చెప్పేశారు. నేను చెప్పేదల్లా వాక్యమే. దేవుని స్తోత్రం చెబుదా. ఎందుకంటే దైవజనులు అయ్యగారు అంటే నాకు చాలా ప్రేమ అండి, చాలా ఇష్టం, మంచి స్నేహితులు మేము ఇరువురు కూడా పిల్లరా. మంచి మరి అటువంటి ప్రేమను దేవుడు మాకు పిల్లరా మరి హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో మెడ్రాస్లో
ఉన్న అప్పటి నుండి నేటి దినం వరకు అదే ప్రేమ, అదే మరి సహవాసాన్ని, అదే స్నేహాన్ని దేవుడిచ్చాడు. అందుని బట్టి మరొకసారి వందనాలు. మరి పాస్టర్ గారికి ఉన్న ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈ రాత్రికాల సమయం ముందు కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ తమిళ ఎవరి దగ్గర బైబిల్ లేబట్టి అమ్మ అందరూ ఒక చోట కట్టకట్ట కూర్చుంది ఎలాగా? లైన్ కూర్చోండి, లైన్ కూర్చోండి చక్కగా చక్కగా. ఏ బైబిల్ వెనకాల తెస్తారా? అమ్మ మీ దగ్గర ఉన్నాయా బైబిల్? చేతుల పైకి ఎత్తండి, బైబిల్తో సైకిల్ పెట్టండి, బైబిల్ ఎత్తాలి. అయ్యో, చాలా మంది బైబిల్ తేలేదు. ఉన్నాయి బైబిల్ లేవా? పిల్లరా, తప్పనిసరిగా చెప్పండి, కూడా మనం ఏం తెచ్చుకోవాలి? బైబిల్ తెచ్చుకోవాలి, బైబిల్ తెచ్చుకోవాలి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనతో ఉండాలి. దేవుని వాక్యాన్ని పిల్లలు బైబిల్ మనము మోస్తే మనలను చెప్పండి దేవుడు మోస్తాడదే. ఆమేన్, ఆమేన్. కనుక పిల్లలు మనందరం కూడా ఎప్పుడు కూడా దేవుని గ్రంథాన్ని చేత పట్టుకుని రావాలి. తమ్ముడు తెచ్చుకుంటారు కదా, తప్పుగా తెచ్చుకోండి. పిల్లలు మా సంఘాలు చెప్తూ ఉంటాను, బైబిల్ లేకుండా రావద్దు అంటూ ఉంటానండి. ఎందుచేతలుగా పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా చదువు వచ్చినా చదువు రాకపోయినా పిల్లరా, అవి పిల్లరా ప్రతి వారి కూడా దైవ గ్రంథాన్ని కలిగి మనము ఉండాలి. పిల్లరా, దైవ గ్రంథాన్ని కలిగి ఉంటే దేవుడు మనతో ఉన్నట్టే. చెప్పండి, దేవుడు మనతో ఉన్నట్టే. పిల్లరా, దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైంది, చాలా బలమైంది, చాలా జీవము గలది. కనుక పిల్లరా, ప్రతి వారు కూడా తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిగి ఉండాలి. మరి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం. చెప్పండి, ఏం వినబోతున్నాం? దేవుని మాటలు మనం వినబోతున్నాం. కానీ నేను అనుకున్నాను పిల్లరా, చాలా జనం వస్తారు అనుకున్నానండి, కానీ చాలా పలసగా ఉందండి. అంటే చాలా మంది ఇంకా రేపు ఉంది కదా, ఎల్లుండి ఉంది కదా, వెళదాములే అని అనుకుంటామంటున్నారు. అది మంచిది చెప్పండి? కాదు పిల్లరా, గమనించాలి. ఎందుచేతనగా పిల్లరా, దేవుడు మన జీవితాలలో చేసిన వాటన్నిటిని బట్టి పిల్లరా, దేవుని సన్నిధిలో మనము దేవుని స్తుతించే వారికి ఉండాలి, దేవుని మహిమపరిచే వారికి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఈ కూటాలు చాలా ఆశీర్వాదకరమైనవి. కనుక అన్ని కూటాలలో మనము చెప్పండి పాలు పొందాలి. మొదటి కూటము మొదలుకొని చివరి కూటము వరకు కూడా మనందరము కూడా పాలు పొందాలండి. ఏది కూడా మనము మిస్ అవ్వకూడదండి. ఏ కూటాన్ని మనం మిస్ అవ్వకూడదు, ఏ ఆరాధన మనం మిస్ అవ్వకూడదు, ఏ వాక్యాన్ని కూడా మనం మిస్ కాకూడదు. ఎందుచేతనగా దేవుడు గతించిన ఉపవాస కూటాల నుండి ఈ ఉపవాస కూటాల వరకు కూడా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు సజీవులుగా దేవుడు కాచి కాపాడాడు. దేవుని స్తోత్రం చెబుదా. కనుక ఏం చెల్లించాలి? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి చెప్పండి, దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవనామాన్ని నువ్వు హెచ్చించాలి. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని అదే. నిర్గమకాండము చదవద్దు, 5వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే ఒక రోజున ఇశ్రాయేలు వచ్చి అంటారు, ఫరో దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా ఇదిగో మమ్మల్ని పోనివు, మేము అరణ్యములోనికి వెళ్ళిపోయి 3 దినములు మా దేవుడైన యెహోవాకు మేము ఏం చేస్తాం? మేము ఆరాధించేద్దాం, మేము ఉత్సాహం చేసుకోవాలి. మేము ఏం చేసుకోవాలి? చదువుతారు ఒకసారి అయితేని. నిర్గమకాండము 5వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. ఇంకా ముందు నుంచి చూడండి, 3 దినములంతా ప్రయాణం అంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించదము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనను ఖడ్గముతోనను పలునేమో అని. చూడండి, వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలు అంటున్నారు, ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. ఇశ్రాయేలు అంటున్నారు, అయ్యా ఇదిగో మేము
3 దినములు ఏంటి చెప్పండి, 3 దినములంతా ప్రయాణమునకు మేము దూరముగా పోయి అరణ్యములోనికి పోయి మేము అక్కడ ఏం చేయాలంటే మేము మా దేవునికి మేము చెప్పండి ఏమర్పించాలండి, బలర్పించాలి. ఆ పైన ఇంకోమన్నాడు, మేము ఉత్సాహం చేసుకోవాలి, మేము మా దేవుణ్ణి మేము ఆరాధించుకోవాలి. ఎందుకో తెలుసా పిల్లరా, ఆయన మా జీవితాలలో చేసిన గొప్ప కార్యాలు కొరకు. దేవుని స్తోత్రం. దేవుడు మీకేనే చేశాడు కార్యాలు, దేవుడు మీకేనే చేశాడా పిల్లరా? గమనించాలి ఈ రాత్రికాల సమయంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మన జీవితాల్లో ప్రభు చేసిన వాటన్నిటిని బట్టి ఈ ఉపవాస కూటాలలో దేవుని సన్నిధికి కుటుంబాలతో రావాలి. చెప్తా హల్లెలూయా. ఎలా రావాలమ్మా? అమ్మా ఎలా రావాలి? కుటుంబాలతో రావాలి. ఎంతమంది రాత్రి కుటుంబాలతో వచ్చారు? చేతులు పైకెత్తండి. కుటుంబాలతో. పాస్టర్ దగ్గర కుటుంబం ఒకటే ఉంది ఇక్కడ. మిగతా వాళ్ళు మీ పిల్లలు లేరి, మీ యజమానులు లేరి, మీ మనవ లేరి, మీ మనవరాలు లేరి, మీ తాతయ్య లేరి, మీ తల్లిదండ్రులు లేరి. పిల్లరా గమనించాలి, దేవుని వాక్యం అంటుంది, ఒకవేళ మేము రాకపోతే మా దేవుడు ఏం చేస్తాడు? మమ్మలను అమ్మా ఏం చేస్తాడంట? తెగులుతోనైనను ఖడ్గముతోనైనను, చూడండి, తెగులుతో అయినను ఖడ్గముతో అయినను మమ్మలను. గమనించాలి, భయం ఉంది పిల్లరా. వారు భయపడుతున్నారు. మేము రాకపోతే, మేము దేవుని సన్నిధికి రాకపోతే, మేము 3 దినాలు దేవుని ఆరాధించకపోతే, మేము మహిమపరచకపోతే, మేము గణపరచకపోతే, ఇదిగో మేము మా దేవుడు ఏం చేస్తే తెలుసా? ఒకవేళ మమ్మలను తెగులుతో కానీ ఖడ్గముతో కానీ ఒకవేళ మా మీద పడితే మేమేమైపోతాము? ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డానికి మేము 3 దినాలు మేము అరణ్యమునకు పోయి మేము మా దేవునికి ఏమర్పిస్తాం? మేము బలి అర్పిస్తాం పిల్లరా. వారంతా భయపడ్డారు కనుకనే పిల్లరా, వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చూశాడు. అటువంటి భయమును పిల్లరా, భక్తిని, వణుకును మనము కలిగి ఉండాలి. మీరు కూడా అలా కలిగి ఉండాలని దేవుని సేవకునిగా నా ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూచుండుట, లేచియుండుట, కూచుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి పిల్లరా అని చెప్తున్నాను, ఇదిగో మీరు ధన్యులు. ఎందుచేతనగా మొదటి రోజే మీరు దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని స్తోత్రం. మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని రాత్రి చూస్తున్నాడు. రాత్రి మీరు దేవుని ప్రజల వలె, దేవుని బిడ్డల వలె, ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, ఆయనను ఆరాధించకపోతే, ఈ కూటాలు మొదటి రోజే నేను దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ప్రభువును మహిమపరచకపోతే, ఒకవేళ ఏమవుతుందని ఎంతో భయముతో, ఎంతో నమ్మకముతో, ఎంతో విశ్వాసముతో వచ్చి దేవుని ఆరాధిస్తున్న మీరు ధన్యులు. దేవుని స్తోత్రం చెబుదా హల్లెలూయా. ధన్యులే కదా చెప్పండి అమ్మా, చెప్పండి ధన్యులే కదా? కొంతమంది అనుమానంగా ఉంది. మన ధన్యులు అండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి చెప్పండి ఆయన ఇచ్చాడు. కనుక పిల్లలు, ఈ ప్రారంభ రాత్రి నీవు దేవుని సన్నిధిలో ఉండడము అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. కనుక నీవు మాత్రమే కాదు, ఈ మొదటి రోజు చెప్తున్నాను పిల్లరా, నీవు మాత్రమే కాదు, నీ భర్త దేవుని సన్నిధిలో ఉండాలి,
నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి, నీ తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఉండాలి, నీ కుటుంబం అంతా కూడా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదమని యెహోషువ ఎలాగైతే దేవుని సన్నిధికి వచ్చాడో, కొర్నేలు ఎలాగైతే దేవుని సన్నిధికి వచ్చాడో, నీవు కూడా నీ కుటుంబముతో దేవుని సన్నిధికి రావాలి. వస్తే దేవుని మహిమ చూస్తావు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, అంతేగాని ఇంటికాడ వాళ్ళని కాపలా పెట్టేసి మీరు వచ్చేకండి. ఇల్లు ఎక్కడికి పోదండి, పోతుందా? చాలామంది ఏం చేస్తారంటే పిల్లరా, వీళ్ళు వచ్చేసి ఒరే నాయన నువ్వు కోడి కాపలా ఉండరా, నువ్వు కుక్కలకి కాపలా ఉండరా, నువ్వు ఇల్లు చూసుకుంటే జాగ్రత్తగా. ఇల్లు ఎక్కడికి పోతుంది? కొంతమంది అంటారు ఇల్లు చూసుకుంటా ఉండే. చెప్పండి, అవునా? మనం ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం అమ్మా? పక్కింటి వాళ్ళకి ఏం చేస్తామమ్మా? ఇల్లు అప్పగింతామంటాం కదా అమ్మా. కొంచెం ఊరు వెళ్తున్నాము, చెప్పండి, కొంచెం ఊరు వెళ్తున్నాము, కొంచెం మా ఇంట్లో కొంచెం ఒక అన్నీ వేసుకోయే. ఏం వేసుకోమంటాడు? అవునా? పిల్లరా, మళ్ళీ మా ఊర్లో పిల్లరా ఒక ఆవిడ ఊరు వెళ్తుంది, కూతురు దగ్గరికి వెళ్తుందండి. ఆ కూతురు దగ్గరికి వెళితే ఏం చేసిందంటే ఆవిడ పిల్లరా, ఆవిడకి బాగా ఏంటి కోళ్ళు పెంచుకుంటుందండి, కోళ్ళు పెంచుకుంటూ ఉంటుందండి. ఆ ఊరెళ్ళి వెళ్ళిపోతూ ఆ ప్రక్కింటి కుర్రని పిలిచింది. ఒరే నేను అక్క దగ్గరికి వెళ్తున్నాను, కొంచెం ఈ కోళ్ళని కొంచెం చూసి పెట్టి అన్నదండి. ఎప్పుడు ఏముందండి, సాయంత్రం మట్లు కొంచెం కప్పెట్టేసి కొంచెం చూసి పెట్టంటే ఆడనుకున్నాడు. చూసి పెట్టిన మాట్లాడికి ఎలా పడిందంటే దూసి పెట్టాలని పడిందండి. అడకండి అక్కడ తీసుకొస్తాను వెళ్ళి కొలికి నేను వచ్చే వరకు కూడా ఈ చూసి పెట్టాను మాట ఆడికి ఎలా పడిందంటే పిల్లరా దూసి పెట్టాలని వచ్చింది అండి. ఇప్పుడు వెళ్ళిపోయింది. ఆమెను తీసుకొచ్చింది. సాయంత్రానికి వచ్చిన వెంటనే కోళ్ళని తడుముకుంటుంది. కోళ్ళని ఎక్కడికి పెట్టాడు, కోళ్ళని తడుకుంటే పిల్లలు 3 పుంజులు అయ్యండి. పిల్లలు ఏం చేశాడంటే ఆ చూసే లోపల అక్కని తీసుకొస్తుంది కదా, అక్కని తీసుకొచ్చే లోపల పిల్లలు దూసి పెట్టింది వినబడింది కదా. సూపర్ 3 అటుక కోసేసి సూపర్ కాల్చేసి దూసేసి పలువులు పెట్టి అమ్మా. అర్థమవుతుంది మీకు? అమ్మా మీరు మాట్లాడరేటమ్మా. ఇప్పుడు వచ్చిన తడుముకుంటుంది. ఏంటి అమ్మా వచ్చిన ఏం తడుముకుంటుంది? కాకేసుకుంటుంది, ఇంటి చుట్టూ తిరుగుతుంది, ఎక్కడ కనపట్లేదండి. అప్పుడు పిల్లల్ని కాకేసి అంటుంది, ఒరే కోళ్ళు చూడమన్నాను కదరా, ఏమిటా ఏరన్నాను అంటాడు. ఏంటి ఏమన్నావు నువ్వు అన్నాను అంటాడు. అది చూడమని చెప్పాను కదా, చూసి పెట్టమన్నావు కదా. చూసి పెట్టమన్నావా? నాకు దూసి పెట్టాను వినపడింది అన్నాడు. ఈలోగా వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళు ఉద్ద పట్టుకొస్తున్నాడు. ఏంటి ఏమా శుభ్రంగా తయారు చేసేయండి. ఈ వెంటనే కిందటి పోయింది. ఆవిడకి ఎంతో ప్రేమ. ఏమంటని? కోళ్ళు అంటేని జీవితంలో ఎప్పుడు ఇంకా అప్పగించలేదు. ఆడికి అప్పగింత మళ్ళీ దూసేస్తాడని. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెప్తే హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించాలి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని చూస్తున్నా లేదా? నన్ను చూస్తున్నాడు అన్నవారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఒంటరిగా వచ్చావా, నువ్వు కుటుంబంతో వచ్చావా, నువ్వు పిల్లలతో వచ్చావా, ఏ ఉద్దేశంతో వచ్చావో, ఏ ఆశతో వచ్చావో, ఏ నమ్మకంతో వచ్చావో, ఈ కూటాలలో నీవు ఏమి పొందాలనుకుంటున్నావో దేవుడు నీ యొక్క ఆలోచన ఆయన సఫలము చేయనుగాక. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్తే హల్లెలూయా. ఆయన నీ కార్యములను సఫలము చేసే దేవుడు, నీ ఉద్దేశములను సఫలం చేసే దేవుడు, నీ హృదయములో ఉన్న వేదనను తొలగించే దేవుడు, నీకు నెమ్మదినిచ్చే దేవుడు, నీకు సమాధానమిచ్చే దేవుడు. అటు రీతిగా ఈ 3 దినాలు కూడా దేవుడు నిన్ను బలపరచునుగాక. దేవుని స్తోత్రం చెబుదా. దేవుని బిడ్డలారా, ఆసామాసిగా చూడకుండా ఉపవాస కూటాలను ఏదో నామకార్థమైన కూటాలు అనుకోవద్దు. నీకు ఈ కూటాలు ఒక ప్రత్యేకముగా ఉండాలి, ఒక ఆశీర్వాదకరముగా ఉండాలి, ఒక దీవెనకరముగా ఉండాలి, నీకు ఎంతో ఉపయోగకరముగా ఉండాలి. ఈ కూటాల తర్వాత నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి. ఆమేన్ చెప్తే ఆమేన్. అవునా వద్దా చెప్పండి. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలి. అలా జరగాలంటే పిల్లరా, ఈ కూటాలలో నీవు ఎంతో ఆశతో ఆసక్తితో
దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టాలి. ప్రభువా, ఇదిగో గతించిన ఉపవాస కూటాల నుండి నాయన నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా భర్తను, నన్ను, నా పిల్లలను, నన్ను, నా భార్య, నా ఫలములను, నాకు కలిగిన సమస్తం మీద కూడా నీ దృష్టి ఉంచావయ్యా, నీ దృష్టి ఉంచావయ్యా, నీ హస్తముంచావయ్యా, నీ కాపుదలు ఉంచావయ్యా, నీ కృపనుంచావయ్యా, నీ కనికిరలు ఉంచావయ్యా. నాయనా, నన్ను ఎక్కడా విడిచిపెట్టకుండా, నన్ను ఎక్కడా వదిలిపెట్టకుండా, నన్ను ఎక్కడా చారకుండా దేవా నీ రెక్కల చాటుని నాయన నువ్వు నన్ను భద్రపరిచావు ప్రభు అని దేవుని బిడ్డలారా, దేవాలయం విడవకుండా నువ్వు ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే సహోదరుడిగా నువ్వు ఉండాలని దేవుని సేవకునిగా ఈ రాత్రి నేను నీకు మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం చెబుదాం. అలాగో చేసినప్పుడు పిల్లరా, నీవు దేవుని కార్యాలు చూడగలుగుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యాలు చెప్పండి, చూడగలుగుతాం పిల్లరా. దేవుని మహిమను చూడగలుగుతాం. ఈ రాత్రి కాల సమయంలో నేను 3 విషయాలు చెప్పాలని పిల్లరా నేను ఆశపడుతున్న గమనించాలి. పిల్లరా, 3 విషయాలు. ఎందుచేతనగా ఉపవాస కూటాలలో మనం తప్పగా విషయాలు నేర్చుకోవాలి. ఏం కూటాలు చెప్పండి ఇవి? అయ్యగారు చక్కని పేరు పెట్టారండి. ఆ యొక్క దాని మీద చెప్పండి, ఏమిటండి అయ్యగారు ఏం పేరు పెట్టారు చెప్పండి? అయ్యగారు మీ టైటిల్ పరిశుద్ధ వాక్య సమ్మేళనము. దేవుని స్తోత్రం చెప్పుదాం. అబ్బా, నిజంగా అయ్యగారు వాక్యం చూసి ఆ టైటిల్ చూసి ఆశ్చర్యపోయినండి పిల్లరా. నిజమే పిల్లరా, చాలా మంది చోట్ల రకరకాల టైటిల్స్, ఏంటి చెప్పండి, రకరకాల టైటిల్స్. కానీ అయ్యగారు గమనించాలి, పరిశుద్ధ వాక్య సమ్మేళనము పిల్ల అంటే ఈ 3 దినాలకు కూడా పరిశుద్ధ వాక్యముతో పిల్లరా మనం మమేకమైపోతున్నాం. దేవుని స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. 3 దినాలు లేక అద్భుతపు వరకు కూడా పరిశుద్ధ వాక్యముతో మనం ఏం చేయబోతున్నాం? మనము సహవాసము చేయబోతున్నాం పిల్లరా. వాక్యముతో మనం గడపబోతున్నాం. అనగా దేవునితో మనము మమేకమైపోతున్నాం. చెప్పండి, దేవునితో మనము ఏమవుతున్నామండి? ఏకమైపోతున్నాం పిల్లరా. దేవునితో మనం మిళితమైపోతున్నాం. దేవుల్లో మనం కలిసిపోతున్నాం. ఆయన మనలో, మనము ఆయనలో. చెప్పండి, మనం ఆయనలో, ఆయన మనలో. అబ్బా, మిళితమైపోతున్నాం, ఏకమైపోతున్నాం. అనగా అలాగున్నప్పుడు దైవ సారూప్యంలోనికి మనము మారిపోతాం. ఏ సారూప్యం అమ్మా? దైవ సారూప్యములోనికి, దేవుని పోలికలోనికి, దేవుని ఆకారములోనికి, దేవుని మహిమలోనికి, దేవుని స్వభావంలోనికి, దేవుని యొక్క పిల్లల పోలికలోనికి ఓ పిల్లరా మనం పరిపూర్ణం ఏమవుతున్నాం అంటే మనము మార్పు చెందిన వారం అయిపోతున్నాము. ఎంత చక్కని నిజంగా అప్పుడు కూడా పిల్లరా నేను దానికోసము ఆలోచిస్తూ నేను ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్తే, హల్లెలూయా చెప్తే, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా మనం మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ తెరవండి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి తన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధబొమ్మలను వెదకమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిము మన్నమయ్యకు తిరిగి షాలీషా దేశమును సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు శైలిము దేశమును దాటి సంచారము చేసిన కానీ అవి కనబడక ఉండెను. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా, ఇదిగో తండ్రి నాయనా యొక్క కొంకుడిమిల్లి గ్రామములో నీ దాసులు చేత ఏర్పాటు చేయబడిన నాయనా యొక్క కూటాల యొక్క ప్రారంభ రాత్రి నీ సన్నిధానములో కొన్ని మాటలు నాయన నీ వాక్యమును అందించడానికి దేవా ఈ స్థలమునకు మీరు నన్ను నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. సంఘమునకు కావలసిన మాటలు, దేవా విశ్వాసులకు కావలసిన మాటలు, బయట ఉన్న వారికి కావలసిన మాటలు
దేవా ఈ గ్రామానికి కావలసిన మాటలు తండ్రి నీ దాసులుగా నన్ను మరుగుపరిచి దేవా నీవే పలకమని మాటలు ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవా చక్కని ఆరాధన ద్వారా ఓ నాన్న చక్కని ఓ ప్రభువా మరి కీర్తనల ద్వారా తండ్రి నీ నామమును మహిమపరచడానికి ఇచ్చిన నీ కృప కొరకు వందనాలు స్తోత్రాలు. కొన్ని మాటలు ప్రభువా నీ వాక్యమును ధ్యానిస్తుండగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని ఈ మాటలు నా నీ వాక్యం నీ ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్తా ఆమేన్. పిల్లరా ఇక్కడ చాలా చక్కని వాక్యాలు చదువుకున్నాం. ఇక్కడ ఒక ధనవంతుడు కనపడుతున్నాడు. పిల్లరా ఆయన పేరు కీసు. చెప్పండి ఎవరండి? కీసు. ఈ కీసుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఏ పిల్లరా ఆయన పేరు సౌలు. చెప్పండి ఆయన పేరు సౌలు. పిల్లరా ఈ సౌలు తండ్రి చాలా ధనవంతుడు, చాలా భాగ్యవంతుడు, చాలా ఉన్నతమైన వాడు. పిల్లరా పూర్వకాలంలో పిల్లరా మరి భాగ్యవంతులు అందరికీ కూడా ఏముండేయంటే మేకలు ఉండేవి, మందలు ఉండేవి, గాడిదలు ఉండేవి, పిల్లరా ఆబోతులు ఉండేవి, ఆడగాడిదలు ఉండేవి. పిల్లరా గమనించాలి. అప్పుడు ఎక్కువ పిల్లరా గమనించాలి. వారి ఆస్తుపాస్తులు ఏంటంటే పశువులు లేక మేకలు లేక మందలు. పిల్లరా అలాగనే పిల్లరా ఈ యొక్క కీసు సౌలు తండ్రి అయిన ఈ కీసు ధనవంతుడు, భాగ్యవంతుడు, చాలా ఉన్నతమైన వాడు. పిల్లరా అతనికంట చాలా గాడిదలు ఉన్నాయి. చెప్పండి ఏమున్నాయండి? గాడిదలు ఉన్నాయి. పిల్లరా ఒకనొక దినమున అతని గాడిదలు తప్పిపోయినవి. చెప్పండి ఏమైనాయండి? తప్పిపోయినాయి. పిల్లరా గమనించాలి. రాత్రికాల సమయంలో పిల్లరా గాడిదలు తప్పిపోయినాయి. గాడిద ఎవరికి సాదృశ్యం అంటే పిల్లరా గాడిద ఎవరికి సాదృశ్యం అంటే మనుషులకు సాదృశ్యం అండి. చెప్పండి ఎవరికమ్మా? మనుషులకు సాదృశ్యం. అందుచేతలే కదా మన పిల్లల్ని అంటామంటారు, ఎందుకురా అలా ఊరి మీద నేను అంటలేదు, మీరు అంటున్నారమ్మా అదే ఎందుకురా అలా ఊరి మీద ఎలా తిరుగుతున్నా గాడిదలా తిరుగుతున్నావు ఎందుకురా అంటారు చెప్పండి. గాడిద పిల్లరా మనిషికి సాదృశ్యం అండి. పిల్లరా గమనించాలి. ఇప్పుడు ఏమి తప్పిపోయిందంట? గాడిదలు తప్పిపోయి అంటాడు. చెప్పండి గాడిదలు తప్పిపోయి అంటే పిల్లరా మనుషులు తప్పిపోతున్నారు. మనుషులు చెప్పండి ఏమవుతున్నారండి? తప్పిపోతున్నారు. తప్పిపోయిన వారి కొరకై కోటాలు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. విశ్వాస జీవితములో పిల్లరా విశ్వాస జీవితములో పరిశుద్ధ జీవితములో దేవుని సన్నిధిలో ఉండవలసిన రీతిలో నీవు ఉండకుండా, దేవుని సన్నిధిలో ఆరాధించవలసిన రీతిలో నువ్వు ఆరాధించకుండా ఈ సంవత్సర కాలములో గతించిన ఉపవాస కూటాలు మొదలుకొని ఈ ఉపవాస కూటాల వరకు కూడా పిల్లరా ఈ సంఘములో లేక మన మధ్యన ఎంతో మంది తప్పిపోయిన వారు ఉన్నారు. చెప్పండి ఎంతో మంది చెప్పండి తప్పిపోయిన వారు ఉన్నారు. దారి తప్పిన వారు ఉన్నారు. విశ్వాస జీవితంలో తప్పిన వారు ఉన్నారు. భక్తి జీవితంలో తప్పిన వారు ఉన్నారు. దేవుని మహిమ పంచుటలో, దేవుని ఎదుగు వచ్చుటలో, దేవుని ఆరాధించుటలో, దేవుని కల్పచుటలో, దేవుని సన్నిధిలో ఉండి దేవుని కార్యాలు చేతులో అనేక విషయాల్లో పిల్లరా తప్పిపోయిన వారంతో ఉన్నారు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుడు పిల్లరా తన దాసుడే నాకు బయలుపరిచాడు. ఈ వాక్యాన్ని అందించమని దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక్కసారి దేవుని వాక్యము అందించబడుతుండగా మనం ఏమి చేసుకో తెలుసా పిల్లరా? మనము స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష చేసుకోవాలి. ఎప్పుడైతే గాడిదలు తప్పిపోనియో వెంటనే తనకి ఏకైక కుమారుడైన ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరేంపే తెలుసా? చెప్పండి. ఆయన పేరంటండి సౌలు అంట. చెప్పండి సౌలు. ఈ సౌలు చాలా అందగాడండి. చాలా అందగాడు, చాలా ఎత్తైన మనిషి అండి. చాలా చక్కగా మంచి అందంగా ఉంటాడు, చాలా ఎత్తుగా ఉంటాడు. ఒక రోజున పిలిచేట్టున్నాడు, రే సౌలా అనగానే ఏమన్నా నానా అన్నాడు పిల్లరా. వెంటనే ఇదిగో మన గాడిదలు చెప్పండి మన గాడిదలు ఏమని తప్పిపోయి కనుక నీవు మన దాసులలో ఒకరిని తీసుకుని నీవు వెళ్ళి మన తప్పిపోయిన మన గాడిదలను వెతకమని
పంపించాడంట. దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా. పిల్లరా వెతకమని పంపించాడంట. పిల్లరా ఈ అందగాడు ఎవరు చెప్పండి, ఎవరు? సౌలు. పిల్లరా ఎత్తైన మనిషి, తండ్రికి ఒక మాట కూడా ఎదురు సమాధానం చెప్పకుండా. పిల్లరా గమనించాలి. ఈ రోజుల్లో వెళ్ళమంటే వెళ్ళగలుగుతారా? ఏంటి నా చదువేటి, నా డిగ్రీ ఏంటి, నా అందం ఏంటి, నా స్టేటస్ ఏంటి? నన్ను గాడిదలు గాయమంటావా, నన్ను గుర్రాలు గాయమంటావా? అవని చెప్పండి, అవలేగా చెప్పండి. పిల్లరా దేవుని స్తోత్రం చెప్పుదాం. నాకు ఖాళీ లేదని, నేను వెళ్ళలేని వంకలెక్కే వాళ్ళు ఎక్కువ, పిల్లలు సారీలు చెప్పేవాళ్ళు ఎక్కువ, ఏదో రీతిగా తప్పించుకుని పోయేవాళ్ళు ఎక్కువ. కానీ పిల్లరా సౌలు అలాగో చేయకుండా వెతకడానికి బయలుదేరాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. తప్పిపోయిన వాటిని వెతకడం ప్రారంభిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యమును విలుచున్న యవనస్తులారా వినండి. నీ విశ్వాస జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో, నీ భక్తి జీవితంలో నువ్వెక్కడ తప్పిపోయావో, నువ్వెక్కడ జారిపోయావో, నువ్వెక్కడ తొలగిపోయావో ఈ రాత్రి నీవు స్వపరీక్ష చేసుకోవాలి. అందుచేతనే ఈ రాత్రి దేవుడు, ఈ స్థలానికి దేవుడు నిన్ను పంపించాడు, నన్ను పంపించాడు, మనందరినీ కూడా దేవుడి స్థలానికి దేవుడు ఆయన సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవుని స్తోత్రం. పిల్లరా ఈ యొక్క సౌలు ఈ యొక్క కీసు కుమారుడైన సౌలు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? 3 అరణ్యాల్లోకి వెళ్ళాడు. అంటే చెప్పండి, 3 అరణ్యాలలోకి. పిల్లరా గమనించాలి. తప్పుపోయినవి పిల్లరా, ఈ తప్పుపోయిన వాటిని వెతకడానికి పిల్లరా బయలుదేరి వెళ్తున్నాడు. మొదటిది ఎఫ్రాయిము మన్యము, రెండవది పిల్లరా షాలిష మన్యము, మూడవది పిల్లరా అక్కడ రాయబడింది ఏంటో తెలుసా చెప్పండి, షయాలీము మన్యము. పిల్లరా ఇది లోకములో కలిసిపోయాయి. పిల్లరా గమనించాలి. ఉండవలసిన చోట ఉండకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని సంఘములో ఉండకుండా, ప్రభు పాదాల యొద్ద ఉండకుండా, దేవుని మందిరములో ఉండకుండా, ఈ దినముగా పిల్లరా ఎంతో మంది విశ్వాస జీవితంలో కూడా అలాగే ఉన్నారు. గమనించాలి. దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా చెబుదా. హల్లెలూయా. కొంతమంది అప్పుడే దీపాలు అరిపేస్తున్నారు, అర్థమైపోతుంది. పైరేపు వచ్చేసి కింద రేపమే పడిపోతుంది తల్లికి. నిజమే పిల్లలు, పైరేపు పట్టదంట. వేసేస్తున్నాను ఇంకా నేను ఇంక భరించలేను, ఇంకొంచెం భరించాను బాబా. పైరేపు వచ్చి కింద రేపమే బతిమాలుకుంటుందంట. నేను ఆగలేకపోతున్నాను ఇంకా కింద రేప బతిమాలుతుందా, పైరేపు బతిమాలుతుందమ్మా? చెప్పండి అమ్మా. పైరేపే, ఎందుకంటే అది వచ్చి దీన్ని పడిపోతుంది. చెప్పండి, కింద రేపమే పడిపోతుంది. ఇంకా ఇది అంటదంట, కంగారు పడి అయిపోతుందిలే, ఆగు అబ్బే ఇంకా ఆగలంటదంట. నిజమే పిల్లరా. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈపొచ్చి అంటే నోరుని బతుమాలుకుంటుందంట. ఈపొచ్చి ఎందుకు అమ్మా, నోరు జారిపోకమ్మా, నువ్వు నోరు జారిపోతే ఏమవుతుంది? ఈపు మాడిపోతుంది. అవునే కదా పిల్లరా. మొదటి రోజు నిద్ర తెలగమ్మా, మొదటి రోజు ఇది స్టార్టింగ్ పిల్లరా, మొదటి రోజు ఇది. దేవుని స్తోత్రం. మొదటి రోజు తెలిసి ఎలా ఉండాలి తెలుసా? చాలా చెప్పండి,
రేసు గుర్రాల్లో ఉండాలి, గమనించాలి. అంత హుషారుగా ఉండాలి, అంత ఆశగా ఉండాలి. ఆయన అన్నాడు కదా, ఆశ గల ప్రాణాన నేను చెప్పాలి. ఏం చేస్తాడంట? ఆశ గల ప్రాణాన నేను తృప్తిపరుస్తాను. పిల్లరా, నీ ఆశ నెరవేరాలంటే, నీ ఆశ నెరవేరాలంటే పిల్లరా, నువ్వు ఆశతో కూర్చోవాలి దేవుని సన్నిధిలో. అంతేగాని ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా, అంత పోగొట్టుకున్నట్టుగా, ఇది ఎక్కడ సిద్ధమనుకోకుండా పిల్లరా, ఆశ గల ప్రాణాలను ఆయన తృప్తి పరచగల దేవుడు. దేవుని స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఈ మొదటి రాత్రి ఒక అద్భుతమైన సందేశము నువ్వు పట్టుకుని వెళ్ళాలి. ఈ రాత్రి పిల్లరా, ఒక అద్భుతమైన వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకుని వెళ్ళాలి. వట్టి చేతులతో వెళ్ళడానికి వీలు లేదు. అది వట్టి చేతులతో వెళ్ళడానికి లేదు పిల్లరా. అద్భుతమైన వాక్యాన్ని కలిగి వెళ్ళాలి, అద్భుతమైన ఆశీర్వాదంతో వెళ్ళాలి పిల్లరా. నువ్వు ఏదో వచ్చేసి వచ్చినట్టుగా పోవడానికి వీల్లేదు పిల్లరా. గమనించాలి. ఒక ఉన్నతమైన స్థితిలో సంతోషముతో సమాధానముతో తిరిగి వెళ్ళాలి, కానీ నువ్వు వట్టి చేతులతో వెళ్ళడానికి వీలు మాత్రము లేదండి. ఒక రోజు నెలకి వాక్యం చెప్పాను, చాలా కాలం క్రితం. గమనించాలి. కొత్తగా వచ్చిందో కావడండి. అమ్మా ఇదిగో వచ్చిన వారందరూ కూడా దేవుని వాక్యాన్ని కలిగి వెళ్ళాలి, వట్టి చేతులతో వెళ్ళడానికి లేదన్నానండి. ఆవిడికి అర్థం కాలేదు పిల్లలు నేను చెప్పిన మాట. నేను వాక్యం పట్టుకుని వెళ్ళమన్నాను. నేను ఏదో దేవుని మాటలతో వెళ్ళమంటే ఆవిడ ఏం చేసిందంటే, అయ్యగారు వట్టి చేతులతో వెళ్ళొద్దారు కదా అని ఎంత సంగం పట్టుకోండి. ఏమట్టుకుంది? అప్పుడు చేపలు వేసి ఉండండి, తొమ్మిది చేపలు పిల్లరా, 16 చేపలు కొన్నాం. 16 చేపలు వరుసగా వేసేవారండి. కొత్తగా తెలియక ఒట్టి చేతులతో వెళ్ళొద్దని చెప్పాను కదా వాక్యంలోని. ఆవిడ వెళ్తాడు, చేపలు అట్టుకుందండి. ఆ మనసులో వచ్చిన తర్వాత ఆదివారం చేపలు వేస్తాడు, రెండు కనపడట్లేదు, 14 కనపడుతున్నాయండి. ఏంట్రా చేపలు అయిపోయి నేను పిల్లల మీద చేస్తున్నాను, నేను మాస్టర్ మీద చేస్తున్నాను, నాకు తెలుస్తాను ఇవిడి నాకు తెలుస్తున్నాను. అప్పుడు ఆ వాక్యం చెప్తూ వాక్యం, అమ్మా ఎవరు అట్టిపోయామో రెండు చేపలు ఒక ఆవిడ పట్టిపోయి ఏమంటుందండి? ఏమన్నాను, మీరే కదా దగ్గర చెప్పారు ఒట్టి చేతులతో వెళ్ళొద్దన్నారని. ఇంకా సందాపెట్టి అట్టిపోదాం అనుకున్నాను అనుకోండి. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఏం పట్టుకుని వెళ్ళాలి మనము? అమ్మా చెప్పండి, ఏం పట్టుకుని వెళ్ళాలి? వాక్యాన్ని పట్టుకుని వెళ్ళాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవుని స్తోత్రం. కనుక పిల్లరా, ఈ సౌలు వెళ్ళి వెతుకుతున్నాడు. ఎక్కడ ఎదుగుతున్నాడు? 3 ప్రాంతాల్లో వెతుకుతున్నాడు పిల్లరా. అరణ్యములో వెతుకుతున్నాడు. తప్పుపోయిన నిన్ను కూడా ఈ రాత్రికాల సమయంలో పిల్లరా ఆయన వెతుకుతున్నాడు. పిల్లరా, నువ్వు తప్పుపోవడము ఆయనకి ఇష్టము లేదు, నువ్వు జారిపోవడము దేవునికి ఇష్టము లేదు, నువ్వు దేవునికి దూరముగా ఉండడము దేవునికి ఇష్టము లేదు, నువ్వు లోకానికి సమీపంగా ఉండడము, నీవు సాతానికి సమీపంగా ఉండడము, నీవు దేవుని విడిచి దేవుని సన్నిధిని విడిచి నువ్వు సాతాను వలలో ఉండడము దేవునికి ఇష్టము లేదు. కనుకనే నిన్ను వెతికి పిల్లరా నీ కొరకే దేవుడు ఈ కూటాలు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా. చెబుదా హల్లెలూయా. పిల్లరా, ఎఫ్రాయిము యొక్క మన్యములో ఎక్కడ కలిసిపోయావు నువ్వు? ఈ రాత్రి ఎక్కడ కలిసిపోయావు? ఇంత చక్కని కూటాలు జరుగుతుంటే, ఇంత చక్కని వర్తమానం వినబడుతుంటే, మీ కొరకు, మీ సంఘము కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ గ్రామము కొరకు దైవజనులు ఎంతో మరి ఉపవాసం ఉండి పిల్లరా ఏర్పాటు చేసిన ఈ కూటాలలో నువ్వు పాలు పొందకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నావంటే, ఎక్కడెక్కడో ఉన్నావంటే, ఎక్కడెక్కడో జీవిస్తున్నావంటే, దేవుని సన్నిధికి రాకుండా,
దేవుని మాటలు వినకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవునికి కనబడకుండా ఈ రాత్రి ఈ సన్నిధిలో నువ్వు లేకుండా ఉన్నావంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని హృదయాన్ని నీవు గాయపరుస్తున్నప్పులరా, దేవుని యొక్క హృదయాన్ని గాయపరుస్తున్నావు. దేవుడు నిన్ను చూసి ఆయన నొచ్చుకుంటున్నాడు. అయ్యో, ఈ సంవత్సరం అంతా కూడా కాపాడాను కదా, ఈ సంవత్సరం అంతా కూడా పోషించాను కదా, ఈ సంవత్సరం అంతా నడిపించాను కదా, ఒక క్షణము కూడా నేను విడవకుండా, ఒక క్షణము కూడా నేను వదలకుండా నా రెక్కల చాటున నిన్ను భద్రపరిచాను కదా అనుపులరా. దేవుని హృదయాన్ని నొప్పించే స్థితిలో ఉన్నావా? దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచే స్థితిలో ఉన్నావా? దేవుని ఆత్మను గాయపరిచే స్థితిలో ఉన్నావా? దేవుణ్ణి దుఃఖపరిచే స్థితిలో ఉన్నావా? సోదరి సహోదరుడా, ఈ రాత్రి ప్రభువు నిన్ను ఆయన సన్నిధికి పిలుస్తున్నాడు. రా. దేవుని వాక్యం అంటుంది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ఏమని తెలుసా? ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఏమిస్తాను మీకు? నేను చెప్పను, ఏమిస్తానమ్మా? విశ్రాంతినిస్తాను, విశ్రాంతినిస్తాను. నా దగ్గరికి వస్తే నీకు విశ్రాంతి, నా దగ్గరికి వస్తే నీకు నెమ్మది, నా దగ్గరికి వస్తే నీకు ఆరోగ్యము, నా దగ్గరికి వస్తే నీకు స్వస్థత, నా దగ్గరికి వస్తే నీకు నెమ్మది, నా దగ్గరికి వస్తే నీకు ప్రాస్పెరిటీ, అభివృద్ధి, నా దగ్గరికి వస్తే నువ్వు విస్తరిస్తావు, నా దగ్గరికి వస్తే నువ్వు ఫలిస్తావు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, ఇటువంటి గొప్ప తరుణాన్ని నువ్వు పోగొట్టుకుని ఎలా ఉండగలుగుతున్నావు ఇంటి దగ్గర? ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు కోపాన్ని రేపొద్దు, ప్రభు యొక్క కోపాన్ని రేపొద్దు. పిల్లరా, దేవుని ఉగ్రత ముందు నీవు నిలబడలేవా? దేవుని చిత్తము ముందు నీవు తల వంచితే దేవుడు నిన్ను ఆయన ఎంత అయినా కూడా ఆయన హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా, చెబుదా. హల్లెలూయా. చూస్తారా పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో సౌలు వెతుకుతున్నాడు. ఏ వెతుకుతున్నాడు చెప్పండి? తప్పిపోయిన గాడిద, తప్పిపోయిన గాడిద. పిల్లరా, ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఒకవేళ నీ కుటుంబము తప్పిపోయిందేమో, నీ బిడ్డలు తప్పిపోయారేమో, నీ భర్త తప్పిపోయాడేమో, నీ పిల్లలు తప్పిపోయారేమో, ఒకవేళ నీవు తప్పిపోయావేమో, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సంఘములో నుండి, దేవుని మందిరముల నుండి నీవేం చేసి చెప్పలేరా? ప్రభువా, నేను ఎక్కడ తప్పిపోయాను. యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనములో ఏమి రాయమని తెలుసా? యోబు అంటాడు, అంత ప్రార్థన పరుడే, అంత భక్తి పరుడే, అంత యథార్థవంతుడే, అంత చెడుతనమును విసర్జించిన వాడే, దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, దేవుడంటే విశ్వాసము, దేవుడంటే నమ్మకము ఎక్కడ కూడా తోలనాడినవాడు, ఎక్కడ కూడా విడిచిపోలేనివాడు, ఎక్కడ కూడా మాట తప్పని వాడు అంటున్నాడు. ఏమన్నా తెలుసా? తప్పు చదువుతున్నారమ్మా. 6:24 నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండుదును, నేను ఏ విషయమందు నేను తప్పిపోదును, అది నాకు. అబ్బా, ఎంత చక్కగా అన్నాడో. యోబు ఎలాంటి వాడు చెప్పండి అమ్మా? ఎలాంటి వాడమ్మా? 1-2 ఏముంది? యథార్థవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు. పిల్లరా, ఇంత యథార్థవంతుడు, ఇంత న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, ఎక్కడ నోటి మాటతోనైనను, తన ఆలోచనలోనైనను, తన తలంపులోనైనను కూడా పిల్లరా తప్పు చేయని వ్యక్తి, తప్పు చేయని వ్యక్తి, పిల్లరా పాపానికి దూరముగున్న వ్యక్తి, అన్యాయమునకు దూరముగున్న వ్యక్తి, పిల్లరా ఎక్కడ యథార్థతను కోల్పోలేని వ్యక్తి అంటున్నాడు. అయినను నాకు ఉపదేశము చేయుడి, నాకు ఉపదేశము చేయుడి, నేను ఎక్కడ తప్పిపోదును, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయండి,
నేను సరి చేసుకుంటాను. చెప్పండి, నేను సరి చేసుకుంటాను. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యోబు లాంటి భక్తుడే అటువంటి దేవుని సన్నిధిలో పడి అలాగే ఏడుస్తున్నాడంటే, యోబు లాంటి యథార్థపరుడే, యోబు లాంటి విశ్వాసము గలవాడు, యోబు లాంటి నీతిమంతుడు, యోబు లాంటి పరిశుద్ధుడు, యోబు లాంటి పాపమును మరి విసర్జించిన వాడు, చరిత్రమునకు దూరముగా ఉన్నవాడే అటువంటి ప్రార్థన చేస్తున్నాడంటే, అలాగ అంగలారుస్తున్నాడంటే, అలాగూ బ్రతమానుకుంటున్నాడంటే మనం ఎంతగా ప్రార్థన చేయాలి? మనం ఎంతగా దేవుని అడగాలి? మనం ఎంతగా దేవునికి మొరపెట్టాలి? దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అవునే కదా, చెప్పండి అమ్మా. అవునే కదమ్మా. పిల్లలుగా ఉన్నాం సార్. కానీ దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నావా? దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నావా? పిల్లలు, మా సంఘంలో కావుడు ఉండేది, గమనించ పిల్లరా. ఆవిడ పేరు శారమండి. గమనించ పిల్లరా. 24 సంవత్సరాలు బట్టి గుడికి వస్తుందండి. 24 సంవత్సరాలు గుడికి వస్తుంది. ఎప్పుడన్నా ప్రార్థన చేయమని సమయం పెడితే అంటది ఒక మాట, నీ సుత్తి నాకు ఈ నాయన, నీ సుత్తి నాకు ఈ నాయన. ఏంటి ఎన్ని సంవత్సరాలు వస్తుంది ప్రార్థనకి? అమ్మ చెప్పండి అమ్మా. 24 సంవత్సరాలు బట్టి ఇమ్మంటుంది. ఏంటి 24 సంవత్సరాలు బట్టి ఇస్తాడైనా ఏమేమంటుంది? 24 సంవత్సరాలు బట్టి ప్రార్థనకి వస్తున్నది. ఆ స్తుతి అనే మాట రావట్లేదు. ఏమేమంటుంది? అప్పుడు అడిగాను, ఏంటి ఇలా అడుగుతుంది ఏమని అడిగాను. అప్పుడు ఆ పక్క ఆవిడ అంటుంది, కోడల మీద కోపం అండి, ఒక కోడలు కూడా వేద్దామేమంటుందండి. ఇదా ప్రార్థన? ఇలా ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థనకు వస్తుంది కానీ ఏమి నేర్చుకోలేదు. అమ్మా చెప్పండి అమ్మా. చాలా మంది జీవితాలు ఎలాగే, చాలా మంది జీవితాలు ఎలాగే. పిల్లరా గమనించాలి. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏదో ప్రార్థన అంటే, భక్తి అంటే రావడం పోవడం అనుకుంటున్నారా? రావడం పోవడం అనుకుంది కానీ పిల్లరా గమనించాలి. భక్తి రావడం పోవడం కాదమ్మా. భక్తిలో దేవునిలో నీవు నిలిచి ఉండాలి. చెప్పండి, దేవునిలో నీవు ఎలా ఉండాలి? చెప్పాలి, ఎలా ఉండాలి? నిలిచి ఉండాలి నీవు. ఆయన అన్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. బా ఎంత చక్కని మాట. చప్పలు కొట్టి ప్రభువును మహింపరచండి. హల్లెలూయా. చెప్తే హల్లెలూయా. ప్రార్థన పిల్లరా వచ్చా? నీకు వచ్చా పిల్లరా? అంత భక్తిపరుడే, అంత ప్రార్థన పరుడే, అంత నీతిమంతుడే, అంత యథార్థపరుడే ఏమంటున్నాడు? అయ్యా అయ్యా దేవా ప్రభువా నా తండ్రి, నేనెక్కడ తప్పిపోయాను? నేను ఎక్కడ తప్పిపోయాను పిల్లరా? ఎక్కడ జారిపోయాను? ఎక్కడ పడిపోయాను? విశ్వాసములోన, ప్రార్థనలోన, భక్తిలోన, దేవుని ఆరాధించడంలోన, దేవుని స్తుతించడంలోన, దేవుని మహిమపరచడంలోన, ఈ కూటాలలో నువ్వు చేయగలదువా ప్రార్థన? నువ్వు అలా అడగగలదువా? నాయనా నేను ఎక్కడ తప్పిపోయానో నాకు చెప్పు నాయనా. పిల్లరా జాగ్రత్త సుమా. అటువంటి ప్రార్థన చేయకపోతే, అలాగ నువ్వు ప్రభువుని అడగకపోతే, అలాగ నువ్వు దేవునికి మొర్ర పెట్టకపోతే, పిల్లరా అలాగ నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అంగలార్చకపోతే, ఈ కూటాలు పిల్లరా నీకు ఆశీర్వాదకరంగా ఉండవు. ఇవి నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టాలి. దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా. చెబుదా హల్లెలూయా. పిల్లరా అంటున్నాడు, నాకు ఉపదేశం వచ్చేయాడు. ఈ రాత్రి ఉపదేశం ఎందుకో తెలుసా? దేవుడిని హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిన్ను చెప్పండి ఏం చేస్తున్నాడమ్మా? హెచ్చరిస్తున్నాడు. ఏం చేసుకోమని? సరి చేసుకోమని. చెప్పండి ఏం చేసుకోవాలండి? సరి చేసుకోవాలి. పిల్లరా నీ విశ్వాసాన్ని సరి చేసుకోవాలి, నీ భక్తిని సరి చేసుకోవాలి, నీ యొక్క జీవితాన్ని సరి చేసుకోవాలి. అందుచేతనే పెద్దలు అన్నారు పిల్లరా, వీటిని దిద్దుబాటు కూటాలన్నారు. చెప్పండి, దిద్దుబాటు కూటాలన్నారు, పశ్చాత్తాప కూటాలన్నారు పిల్లరా, సరి చేసుకునే కూటాలన్నారు, అంగలార్పు కూటాలన్నారు. చెప్పండి ఏ కూటాలు అంటే అండి? వంటార్పు కూటాలా? వంటార్పు కూటాలు కాదు. ఏం కూటాలు రాని అడిగాను సంఘంలోకి వెళ్ళి. ఆ పాస్టర్ గారు ఉపవాస కూటాలు అంటున్నాడు, ఆ పక్కోడు అంటున్నాడు ఉప్మా కూటాలు అంటున్నాడండి. ఏంటంట అదేంటి? ఆయన ఉపవాస కూటాలు అంటాడేమో ఉప్మా కూటాలు ఏంటంటే, అయ్యగారు కానీ చేపలో చూడండి అయిపోయినండి మా పాస్టర్ గారు ఉప్మా ఎట్టేస్తాడండి. ఏమిటేస్తాడంట అంటే ఉపవాసం ఉండవట్లేదన్నమాట. సరి చేసుకునే కూటాలు పిల్లరా. చాలా మంది కూటాలు అలాగ ఉండకూడదు. ఎలా ఉండాలి? ఇవి
సరి చేసుకోవాలి. చెప్పండి, ఏం చేసుకోవాలమ్మా? సరి చేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే ముఖం ఎలా ఉందో చూసుకోండి. ఎక్కడికి వెళ్ళిపోతారు అమ్మా? నేను వెళ్ళిపోతాను అప్పలు ఏమి లేకపోయినా సరే లేరా, నిజమే. అద్దం కాడికి వెళ్ళకుండా ఉంటారా? చెప్పండి అమ్మా. మన కటింగ్ ఎంచుకోలేక వెళ్ళానండి. నేను నన్ను వేసుకుంది అవుతారని ఏముందని లేకుంటారు మనసులో మీరు పిల్లరా. నాకు వెళ్ళదా? మా ఆవిడంటది ఎందుకు అత్తవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నానండి. ఆడంటాడు అయ్యగారు ఏ మోళ్ళు ఏమంటారు అన్నాడండి. అది నాకు మోళ్ళు వేస్తాడంట. అదేంటి అలాగన్నా నన్ను అయ్యి మరి చూడండి ఫోటోలు పెట్టాడు. ఈ మోళ్ళు కావాలా, ఈ మోళ్ళు కావాలన్నాడు. లేదురే నాకు ఏ మోళ్ళు ఇండియా మ్యాప్ వేసే పన్నానండి. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అద్దం దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం మనం? చెప్పండి, ఎందుకు వెళ్తామమ్మా? అమ్మ ఇలా చూడండి అమ్మా, అరే ఇలా చూడండి రా. ఎందుకు వెళ్తారు చెప్పండి? మన ముఖము చెప్పండి, మన ముఖము ఎలా ఉందో, అవునా? దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పిల్లరా, ఉదయం లేచినట్టునే సరి చేసుకోవడానికి వెళ్తామంటాం. మరి నిన్ను నన్ను సరి చేసేది ఏది? వాక్యము. నిన్ను నన్ను సరి చేసేది అది దేవుని సన్నిధి. నిన్ను నన్ను కూడా బాగు చేసేది ఏది? దేవుని సన్నిధి, దేవుని వాక్యము. వాక్యముతో సహవాసం ఉందా? వాక్యంతో సంబంధం ఉందా? బైబిల్ చదువుతున్నావా? మోకరించి ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసాలు ఉంటున్నావా? దేవుని సన్నిధికి రెగ్యులర్గా వస్తున్నావా? దేవుని కార్యాలు పాలు పొందుతున్నావా? పిల్లరా, ఇవన్నీ కూడా నువ్వు నేను కూడా ప్రభు బిడ్డలుగా చేయిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా చెబుదా. హల్లెలూయా. పిల్లరా, గమనించాలి, సరి చేసుకోవాలి. యోబు అంటున్నాడు, నేను సరి చేసుకుంటానయ్యా. ఏంటి చెప్పండి? నేను సరి చేసుకుంటానయ్యా, నాకు ఉపదేశము చేయండి. నేను ఎక్కడ తప్పిపోయాను, నేను ఎక్కడ జారిపోయాను, నేను ఎక్కడ తొలగిపోయాను, నేను ఎక్కడ దూరం అయిపోయాను. పిల్లరా, ప్రకటన గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా అంటూ ఉంటాడు. 4వ వచనంలో గమనించాలి. ఏమిటి తెలుసా పిల్లరా? ఇదిగో నీకు మొదట ఉన్న నీ ప్రేమను నువ్వు ఏమైపోయావు? నువ్వు నీ మొదటి ప్రేమను నువ్వు వదిలేసావు. నీ మొదటి భక్తిని వదిలేసావు. నీ మొదటి విశ్వాసాన్ని వదిలేసావు. మొదట్లో నీకున్న ఆ యొక్క ఆతురత, మొదట్లో నీకున్న ఆ యొక్క ఉత్సాహము, మొదట్లో నీకున్న ఆ విశ్వాసము ఏమైంది? అది చెప్పండి, ఏమైంది? అది జారిపోయింది. ఏమైంది? అది తొలగిపోయింది. ఏమైంది ఆ ప్రార్థన? ఏమైంది ఆ భక్తి? ఏమైంది ఆ యొక్క ఆ ఉత్సాహము? ఏమైంది ఆ కన్నీళ్ళు? ఏమైనవి ఆ పట్టుదల? అప్పుడున్న పట్టుదల ఇప్పుడుందా నీకు? అప్పుడున్న ప్రార్థన ఇప్పుడుందా నీకు? అప్పుడున్న క్రియలు ఇప్పుడున్నాయా నీ జీవితంలో? అప్పుడు పరిచర్య ఇప్పుడుందా నీ జీవితంలో? అప్పుడు దేవుని మీద ఉన్న ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ విశ్వాసము ఇప్పుడుందా నీ జీవితంలో? పిల్లరా, విశ్వాసిగా నువ్వు సరి చేసుకోవాలి. విశ్వాసిగా నువ్వు సరి చేసుకోవాలి. దేవుడు నీ కోసం కనిపెడుతున్నాడు. ఈ రోజు మారుతావు, రేపు మారుతావు, ఎల్లుండి మారుతావు, అవతల మారుతావు, ఈ సంవత్సరం మారుతావు, వచ్చే సంవత్సరం మారుతావు అని దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. దేవుడిచ్చిన సమయాన్ని కానీ, దేవుడిచ్చిన తరుణాలు కానీ, దేవుడిచ్చిన కాలాలు కానీ నువ్వు వృధా చేసుకున్నావంటే ఎప్పుడు నీ మీదకి హఠాత్తుగా దేవుని శాపం వస్తుందో నీకు తెలియదు. నీకు తెలియదు. ప్రియమైన సోదరి సహోదరుడా, బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో. తింటున్నాను, త్రాగుతున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, నాకేమీ లోటు లేదు, నాకేమీ కొదువ లేదు, నాకేమీ కొరత లేదు, నాకు అన్నీ ఉన్నాయనుకున్నా కానీ ఒక్క క్షణంలోనే నీ జీవితాన్ని ఆయన తారుమారులు చేయగల దేవుడు ఆయన. ఆమేన్ చెప్తా, ఆమేన్. ఒక్క క్షణంలోనే పైన ఉన్నవాడిని తీసుకొచ్చి కింద కూర్చోబెట్టేస్తాడు. పిల్లరా, ఒక్క క్షణంలోనే కింద ఉన్న నిన్ను తీసుకువెళ్ళి ఆయన ఉన్నతమైన స్థలములో పెట్టగల నా దేవుడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెబుదా. హల్లెలూయా. మన దేవుడు లోకములో ఉన్న వారి కంటే, చెప్పండి, లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు. మనుషుల కంటే గొప్పవాడు. ఎందుకంటే దావీదు అంటాడు కదా, మనుషులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. పిల్లరా, అంత మంచి దేవుని కలిగి ఉన్న మనము, అంత మంచి ప్రభుని కలిగి ఉన్న మనము,
అంత మంచి గొప్ప పిల్లరా ఔన్నత్వము కలిగిన దేవుణ్ణి పిల్లరా మనం విడిచి మనం ఎలా తప్పిపోతున్నామో ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్ష చేసుకోవాలి. తప్పుపోని అంట, గాడిదలు తప్పుపోని అంట, వెళ్ళిపోని అంట. ఎక్కడికి వెళ్ళిపోని? అరణ్యములోనికి వెళ్ళిపోని. చెప్పండి, ఎక్కడ వెళ్ళిపోని? అరణ్యములోనికి తిరుగుతున్నాడు. ఎక్కడున్నాయా? ఎదుగుతున్నాడు నిన్ను, తప్పుపోయిన నిన్ను, జారిపోయిన నిన్ను, తొలగిపోయిన నిన్ను ఎదుగుతున్నాడు. నీ భర్తను ఎదుగుతున్నాడు, నీ పిల్లల్ని ఎదుగుతున్నాడు పిల్లరా, నీ యొక్క సమస్తాన్ని ఆయన ఎదుగుతున్నాడు పిల్లరా. ఇంకా నువ్వు తప్పించుకుని తిరుగుతున్నావు. నువ్వు దొరకట్లేదు. ఈ యవనస్తుడు ఈ సౌలు వెళ్ళి వెతికాడు పిల్లరా. 3 అరణ్యాలు వెతికాడు పిల్లరా, 3 మన్యాలు వెతికాడు పిల్లరా. ఎక్కడా దొరకలేదంట పిల్లరా. ఈ లోకంలో కలిసిపోయగలిగిన పిల్లరా. లోకము ఆకర్షించేసింది. చెప్పండి, లోకం ఏం చేసిందండి? ఆకర్షించేసింది పిల్లరా. తిరుగుతున్నాడు పిల్లరా. గమనించాలి, దేవుని స్తోత్రం. అవి దొరకలేదంట పిల్లరా. పట్టుకెళ్ళిన నీళ్ళు అయిపోయినాయి, పట్టుకెళ్ళిన పప్పలు అయిపోయినాయండి, పట్టుకెళ్ళిన వస్తువులన్నీ అయిపోయినాయండి పిల్లరా. తిరిగి ఇంకా వాళ్ళు పిల్లరా అలసిపోయిన తర్వాత ఒక చోట కూర్చుని ఇవి దొరకట్లేదు, నా తండ్రి మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, వెళ్ళిపోదామా అని పిల్లరా అనుకుంటున్న సమయంలో ఆ దాసుడు అంటున్నాడు, ఒక చక్కని మాట అన్నాడు. అయ్యా తప్పుపోయినవి దొరకాలంటే మన ప్రయాసము వ్యర్థముగా కాకుండా ఉండాలంటే, మన కష్టము అది వ్యర్థము కాకుండా ఉండాలంటే, మన ప్రార్థన, మన నడక, మన ప్రయాసము, మన శ్రమ, మన చెమట అది వ్యర్థముగా కాకుండా ఉండాలంటే ఒకటే మార్గము. ఇదిగో ఈ పట్టణములో, ఇదిగో ఈ స్థలములో, ఇదిగో ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇదిగో ఈ ఊరిలో ఒక మందిరం ఉన్నది. ఇదిగో ఈ ఊరిలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట అది నెరవేరే కృప ఆ దైవజనునికి ఉంది. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఎంత అదృష్టవంతులు మీరు. చక్కని మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు, చక్కని దైవజనులను దేవుడు మీకు ఇచ్చాడు, చక్కని దైవ సేవకురాలను దేవుడు మీకు ఇచ్చాడు. మీ కొరకు ప్రార్థించేవాడు, మీ కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కాచేవాడు, మీ కొరకు పిల్లరా నా సంఘము బాగుండాలి, నా విశ్వాసులు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా యవనస్తులు బాగుండాలి పిల్లరా. దివారాత్రులు కూడా మీ కొరకు ఆలోచన చేసే మంచి దైవజనుల్ని మీరు కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా దైవజనులు క్రీస్తు యేసులు ఆనందమయ్య గారు పిల్లరా పరిశుద్ధాత్మ అనుభవంతో పిల్లరా మంచి అభిషేకము కలిగిన దైవజనుడు ఆయన. అటువంటి దైవజనుడు యొక్క కడుపున పుట్టిన మంచి దైవజనుడిని పిల్లరా వారు మీకు అప్పగించారు పిల్లరా. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీరు భాగ్యవంతులు. ఆ సౌలు దాసుడు అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈ ఊరిలో చెప్పండి ఎవరున్నారు? ఒక మంచి 6వ వచనంలో ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, దైవజనుడికి దేవుడు అటువంటి కృపావరాలు ఇచ్చాడండి. దైవజనుడి మాట చాలా ఆశీర్వాదకరమైంది, దైవజనుడి యొక్క మాట చాలా దీవెనకరమైంది పిల్లరా. అతడు ఏ మాట పలికినా ప్రభు ఆ మాటను చెప్పండి ఏం చేస్తాడంటమ్మా? నెరవేరుస్తాడు పిల్లరా. నీ దైవజనుడికి నువ్వు అన్నీ చెప్పుకుంటున్నావా? నీ దైవజనుడి యొద్దకు వచ్చి నీ కష్టాన్ని, నీ బాధను, నీ బలహీనతను, అయ్యా దైవజనుడా నా కొరకు ప్రార్థన చేయి, అయ్యా దైవజనుడా నా పరిస్థితి ఎలా ఉంది, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అని ఎప్పుడైనా నీ దైవజనుడి యొద్దకు వచ్చి నువ్వు ప్రార్థన చేయించుకున్నావా? ఎప్పుడైనా కష్టం వచ్చి చెప్పుకున్నావా? ఏమన్నా ఎప్పుడైనా ఆయన పాదాల యొద్ద పెట్టావా? దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆ దైవజనుడు అంటే బహుఘనుడు అంటే చెప్పండి, బహుఘనుడు. ఆ దైవజనుడు పిల్లరా అంటున్నాడు, ఇదిగో ఆ దైవజనుడి కోసం పిల్లరా ఆ దాసుడు బాగా విన్నాడండి, ఆ దైవజనుడి కోసం బాగా తెలుసు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో
ఈ పట్టణములో చెప్పండి, ఈ పట్టణములో అయ్యా ఆ దైవజనుడి వద్దకు వెళదామండి, ప్రార్థన చేయించుకుందామండి, ఆ దైవజనుడు ఎత్తిన కోటల్లో పాలు పొందుదామండి, ఆ దైవజనుడి వద్దకు వెళ్దాం. వెళితే దేవుడు తప్పగా ఏం చేస్తాడో అమ్మా, ఏం చేస్తాడో కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. విశ్వాసముతో పిల్లల, విశ్వాసంతో నమ్మకముతో. ఒక రోజున నేను ఇంటికాడే ఉన్నానండి. ఇవాళ కంగారు ఒక ఆవిడ వచ్చిందండి. వచ్చి అయ్యగారు ప్రార్థన చేయమంటుందండి. చెప్పండి, ఏమంటుందండి? ప్రార్థన చేయమంటుంది. రామేశ్వరం పిల్లరా, మా ఇల్లు రోడ్డు వారే అండి. కాకినాడలో పిల్లరా, మా ఇల్లు రోడ్డు వారే. రామేశ్వరం పిల్లరా, అలా మెయిన్ రోడ్డు మా ఇల్లు ఇలా ఉంటుందండి. మా కాలు ఇంకా బయట పెడితే మెయిన్ రోడ్డు మీద పిల్లలు గమనించాలి. ఆటోలు వెళ్తాయి, బస్సులు వెళ్తాయి, అన్నీ వెళ్ళిపోతాయండి. ప్రార్థన చేయమందండి. పిల్లరా పాపం ఆవిడ, అమ్మ ఎక్కడికి వెళ్తున్నాం అన్నాను. అయ్యారు టౌన్కి వెళ్తున్నానండి, కాకినాడ వెళ్తున్నాను, పని మీద వెళ్తున్నాను. పిల్లరా ఏం పని అన్నాను. వచ్చే చెప్తానంటుందండి. ఏంటి చెప్పండి, చూసా ఏం చెప్పండి, వచ్చే చెప్తానంటుందండి. సరే ఏం చేయమంటే ప్రార్థన చేయమంటుందండి. పిల్లరా అప్పుడు ఆవిడ నుంచుంది, నేను ప్రార్థన చేస్తున్నాను. తల మీద చెయ్యలేదు, తలకి నాకు చేతికి మధ్య చాలా గ్యాప్ ఉందని. పిల్లరా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఇదిగో నాయన, ఈ తల్లి నాయన టౌన్కి వెళ్తుంది, కాకినాడ వెళ్తుంది. అయ్యా ఏ పని మీద వెళ్తుందో అది నీకే తెలుసు. చెప్పలేదు కదా నాకు, చెప్పిందా? ఏముంది వచ్చే కనుక ప్రభువా ఇదిగో ఏ పని మీద వెళ్తుందో నీకే తెలుసు అయ్యా, నాకైతే చెప్పలేదయ్యా. కనుక నాయన నువ్వు కాపాడు, ఏ దొంగల చేతిలో పడకుండా, ఏ దోచుకునే చేతిలో పెట్టకుండా నాయన, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నువ్వే కాచి కాపాడు అని నేను బలంగా ప్రార్థన చేస్తానంటే ఇలాగ ఆటో వచ్చింది, ఎక్కేసి వెళ్ళిపోయిందండి. చూసారా ఏమంది వచ్చి, అయ్యగారు ప్రార్థన ఎవరికి ఆగాలి కదా, ఏం చేస్తాను, 2 మాటలు ఎక్స్ట్రా చేస్తామేమో. పిల్లలు ఈలోగా ఆటో వచ్చిందండి. ఈ మధ్య ఆటోలు సైలెంట్గా వస్తున్నాయండి. గ్యాస్ ఆటోలోని, ఛార్జింగ్ ఆటోలోనండి. ఎక్కేసి వెళ్ళిపోయింది. నేను అలాగ ఇంకా ప్రార్థన చేస్తాను. ఇలాగ మా అమ్మగారు అన్నారు, అదే బాబు ఒక్కడే చేసుకున్నా ప్రార్థన అంటుందండి. అండి అయ్యో లోపలికి వెళ్ళి చేసుకోవచ్చు కదా అంటుందండి. నేను అలా ఉండిపోలేను గమనించే పిల్లలు ప్రార్థన చేస్తా. ఆవిడ ఏం చేసి చెప్పండి, ఆటో ఎక్కేసి ప్రార్థనకి ఎంత విలువ వచ్చిందో కదా చెప్పండి. ప్రార్థనకి వచ్చిందండి, ప్రార్థనకి విలువ వచ్చింది. పిల్లరా పిల్ల ఇంతకేటి పిల్లరా లలితా జ్యువెలరీకి వెళ్తున్నాను, బంగారం కొడుకున్నా నాకు. ఈ ఆటోలో మర్చిపోయి పర్స్ మర్చిపోయిందండి. వదిలిపోయిందా? ఆటో ఓడుకొని ఇవ్వడానికి డబ్బులు లేప్పుడు, ఆటో ఓడి దిగి నన్ను డబ్బులు అడుగుతుంటే పర్స్ అయ్యలేదు మొత్తానికి. ఆ మధ్యలో పడిపోతే ఎవరు అడ్డుకో దిగిపోరు గమనించాలి. పిల్లరా లబో వచ్చింది గమనించాలి. ఆ ఆటో ఓడి తెగ తిట్టాడంట, డబ్బులు లేకుండా ఇందుకు ఎక్కావు నువ్వు అని. తిట్టడమ్మా నువ్వు చేసిన పనికి. ఆటో ఎక్కేసిపోతావా? చాలా మంది ఇలాగ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే కారము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే కారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నా పయనము సాగదయా, నీ పాదాలు నడపకుండా నా పయనము సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే నీకేంటి అమ్మా చెప్పాలి, ఏంటి? పరాజయమే. నీకైనా నాకైనా అంతే. ప్రార్థన లేని ఇల్లు పెంటతో సమానం అన్నాడు పిల్లరా. ప్రార్థన లేని ఇల్లు చీకటిల్లు, ప్రార్థన లేని మందిరము, ప్రార్థన లేని గృహము, ప్రార్థన లేని జీవితము, ప్రార్థన లేని ఎవరైనా కూడా పిల్లరా నీ జీవితంలో పరాజయమే. ప్రార్థన ఉన్నదా అంత జయమే. ప్రార్థన ఉన్నదా అంత ఆశీర్వాదమే. ప్రార్థన ఉన్నదా అంత మేలే. ప్రార్థన ఉన్నదా అంత దీవెనే. ప్రార్థన ఉన్నదా అంత జయమే. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్తే హల్లెలూయా.
హల్లెలూయా అంటున్నాడు. అయ్యా ఇదిగో ఈ పట్టణములో ఒక మంచి చెప్పాలి, ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. అతడు బహు ఘనుడు. అతడు ఏ మాట మాట్లాడితే ఆ మాట దేవుడు నెరవేరుస్తాడు. పూర్వ దినాల్లో ఎవరైనా సరే ఏది తప్పిపోయినా, ఏది కోల్పోయినా, ఏది నష్టపోయినా ఆ దైవజనుడి యొద్దకు వెళ్ళుట అది ఆనవాయితీ. ఆ దైవజనుడికి మరొక పేరు ఉంది. ఆ దైవజనుడి పేరు దీర్ఘదర్శి. ఏంటండి? దీర్ఘదర్శి. దైవ జ్ఞానము కలిగిన వాడు, దైవ శక్తి కలిగిన వాడు, దైవ అనుభవం కలిగిన వాడు, దేవునితో సహవాసము చేసిన వాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎక్కడ ఉన్నాయో, అవి ఎక్కడ తప్పిపోయాయో, ఏ స్థితిలో తప్పిపోయినాయో, ఎక్కడ జారిపోయినాయో, ఏ స్థలములో ఉన్నాయో, ఏ పట్టణంలో ఉన్నాయో, ఏ పల్లెలో ఉన్నాయో ఆ దైవజనుడు తప్పగా సెలవిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదాం. దైవజనమా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీవు తప్పు పరిస్థితిలో ఉన్నావో, ఆ గాడిద వలె ఏ అరణ్యములో ఉన్నావో, ఏ మన్యములో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ స్థలములో ఉన్నావో ఒకసారి పరీక్షించుకో. నీ కొరకు దైవజనుడు వెతుకుతున్నాడు. నీ కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. నీ కొరకు దైవజనుడు దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వస్తావా దేవుని సన్నిధికి? వస్తావా దేవుని సన్నిధికి? ప్రభువుని రమ్మంటున్నాడు. ప్రభువుని పిలుస్తున్నాడు. ప్రభువుని ఆహ్వానిస్తున్నాడు. నా దగ్గరికి వస్తావా? నా మందిరానికి వస్తావా? నా వాక్యం వింటావా? కోటల్లో పాలు పొందుతావా? ఆరాధనలో పాలు పొందుతావా? నువ్వు తప్పుపోని స్థితిలో ఉండడము దేవునికి ఇష్టం లేదు. నువ్వు దేవునికి దూరముగా ఉండవు, దేవునికి ఇష్టం లేదు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నాకు ఇక్కడ ఒక వెరైటీ కనిపిస్తుందండి. అందరూ కూడా ముందు కూర్చుంటారు, మీరు వెనకాల కూర్చున్నారు. నాకు అర్థం అవ్వట్లేదండి. దూరంగా కూర్చుంటున్నారండి. చెప్పండి, ఎక్కడ కూర్చున్నారు? అమ్మా చెప్పండి అమ్మా, ఎక్కడ కూర్చోవాలి అసలు? సరే ఎక్కడ కూర్చో? మా అన్న నేను పిల్లలు ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన తినకండి. అలా ఆయన టీవీలోకి వెళ్ళిపోయాకండి. టీవీలోకి వెళ్ళిపోయాడండి. ఆవిడ అలా అంటుంది, దూరంగా కూర్చోలేవా? చెప్పండి, ఏమంటుంది చెప్పండి? ఆడికి అంత లేదు అని చెప్పి దగ్గరికి ఏంటి లోకానికి దగ్గర అయిపోతున్నావు అన్నమాట నువ్వు. కానీ ఇక్కడేమవుతున్నావు అమ్మ? ఇక్కడేమవుతున్నావు? అదే కానీ ఇక్కడ టీవీ ఎడితే అదంతా ఖాళీగా ఉంటుందండి. అందరికి వచ్చేస్తారా? అవునా చెప్పండి అందరూ? అవునా? లోకానికి దగ్గర అయిపోతున్నావు అన్నమాట. దేవునికి దూరం అయిపోతావా? దేవునికి దూరం అయితే ఆశీర్వాదానికి కూడా దూరం అయిపోతా, దీవెనలకు కూడా ఏమైపోతా? దూరం అయిపోతా, దేవుని కార్యాలకు దూరం అయిపోతా. పిల్లరా, దేవునికి మనం ఎలా ఉండాలి? మనము సమీపంగా ఉండాలి. చెప్పండి అమ్మా, ఎలా ఉండాలమ్మా? సమీపంగా ఉండాలి. సమీపంగా ఉండడానికి కోటాలో పిల్లరా, ఉపవాస కోటాలు ఎందుకో తెలుసా? నీ కుటుంబం దేవునికి సమీపంగా, దగ్గరగా, ప్రభు దగ్గరగా, ప్రభు పాదాల యొద్ద. ప్రభు పాదాల యొద్ద కూర్చున్న ఆవిడ ఎవరు చెప్పండి అమ్మా? ఎవరమ్మా? మరియా. చెప్పండి, దూరంగా ఉంది. ఎవరో? మార్త. అక్కడే రాయబడింది మార్త పేరు. మళ్ళీ ఎక్కడ ఉందా? నీ పేరు కూడా అలా అయిపోతుందండి. నువ్వు అలా అయిపోతావని గమనించాలి. సమీపంగా ఉంటే, దేవునికి దగ్గరగా ఉంటే, దేవునికి సమీపంగా ఉంటే జీవగ్రంథములో నీ పేరు రాయబడుతుంది. జీవగ్రంథములో రాయబడుతుంది పిల్లరా. లేకపోతే దూరంగా ఉంటే ఏమిటి? దేవుని జీవ గ్రంథము దేవుడు తెరచును, యవ్వాని పేరందోండదు వాడాగ్నిలో పడును. యవ్వాని పేరందోండదు వాడాగ్నిలో పడును. తీర్పు నందున యేసు నిరాశకుడే.
భయంకరము సింహముగా నుండు మహాభయంకరము సింహముగా నుండు మహాభయంకరము సింహముగా నుండు హల్లెలూయా చెప్తా హల్లెలూయా చెప్తా హల్లెలూయా రే చెప్పండి హల్లెలూయా దేవుని స్తోత్రం చెబుదాం హల్లెలూయా ఆ దినము చాలా భయంకరంగా ఉంటుంది పిల్లరా మరియా పాదాల ఎదుగు కూర్చుంది ఎక్కడ కూర్చున్నా చెప్పండి ఎక్కడ కూర్చుందమ్మా ఎవరి దగ్గర కూర్చుంది యేసయ్య పాదాల యొద్ద యేసయ్య పాదాల యొద్ద యేసుకు సమీపంగా యేసుకు దగ్గరగా యేసుకు పాదాల దగ్గర కూర్చుంది పిల్లరా అందుకనే మరియ పేరు జీవగ్రంథములో సువర్ణాక్షరాలతో అనేక చోట్ల రాయబడి ఉంది దేవుని స్తోత్రం చెబుదాం హల్లెలూయా దూరంగా ఉందంట రాత్రి దూరంగా ఉన్నావా నువ్వు దేవుని సన్నిధికి రాకుండా దేవుని మాటలు వినకుండా దేవుని వాక్యానికి దూరం ఉన్నావు తమ్ముడు చెల్లి తల్లి ప్రభువుని పిలుస్తున్నాడు ఈ రోజు అయిపోయింది రేపు ఎల్లుండు అవతల 3 దినాలకు కూడా దేవుని సమీపంగా ఉండా నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది దేవుని కుటుంబాన్ని దర్శిస్తాడు మరియా వలె దేవుని పాదాల యొద్ద ఉండు మార్తమ్మ వలె ఉండొద్దు దూరముగా ఉండొద్దు దూరముగా ఉంటే నీ జీవితము దూరముగానే ఉంటుంది పిల్లరా ఈ రాత్రి చూడండి పిల్లరా గమనించాలి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఉన్నావా సమీపంగా సహవాసము కలిగి ఉన్నావు దేవునితో ప్రభువుని వెతుకుతున్నాడు దైవజనుడు ఎదుగుతున్నాడు సౌలు ఎదుగుతున్నాడు ఏం ఎదుగుతున్నాడు తప్పిపోయిన వాటిని చెప్పండి తప్పిపోయిన వాటిని తరలిపోయిన వాటిని ఆశీర్వాదానికి దూరమైన వాటిని దేవుని బిడ్డలారా ప్రతిఫలానికి దూరమైన వాటిని ఫలింపలేని వాటిని గమనించి జీవము లేని వాటి కొరకు లోకానికి దగ్గరైపోయి మన్యములో అరణ్యములో ఎడారిలో తిరుగుతున్న వాటి కొరకు వెతుకుతున్నాడు ఎంత వెతికినా దొరకట్లేదు కనుక ఒక దైవజనుడు యొద్దకు వెళ్ళాడు ఆ దైవజనుడు పిల్లరా ఘనుడైన దైవజనుడు మాట నెరవేర్చగల దైవజనుడు దీర్ఘదర్శి ఆలోచన పరుడు దేవుని స్తోత్రం చెబుదాం దేవునితో సహవాసము కలిగిన వాడు దైవాత్మ కలిగిన వాడు దైవ మర్మాలు కలిగిన వాడు ఈ 3 దినాలు కూడా పిల్లరా దేవుని మర్మాలు మీరు వినబోతున్నారు దేవుని స్తోత్రం చెబుదా దేవుని మహిమను మీరు చూడబోతున్నారు గమనించాలి ఎక్కడ తప్పిపోయావో ఈ మొదటి రాత్రే నీవు జ్ఞాపకము చేసుకుని రేపు నుండి నాయనా ఇదిగో నేను తప్పిపోయానయ్యా నా కుటుంబముతో దేవుని సన్నిధికి వస్తానయ్యా నా బిడ్డలతో దేవుని సన్నిధికి వస్తానయ్యా దేవా నేను తప్పుపోయిన స్థితిలో ఉన్నానయ్యా అనే ప్రార్థన చేయగలవు నువ్వు జారిపోయిన స్థితిలో ఉన్నానయ్యా నాయన పేరుకు మాత్రమే విశ్వాసులు కానీ పేరుకు మాత్రమే క్రైస్తవ బిడ్డలు కానీ పేరుకు మాత్రమే దేవుని సన్నిధికి వస్తున్నాను కానీ నా జీవితం అంతా కూడా నా బ్రతుకంతా కూడా నాయన నీకు దూరముగా ఉన్న పరిస్థితులే ఉన్నానయ్యా అని పశ్చాత్తాపడతావా యోబు లాంటి భక్తుడే పశ్చాత్తాపడుతున్నప్పుడు యోబు లాంటి ప్రార్థన పరుడే భయపడుతూ అంగలారుస్తున్నప్పుడు అల్పులము అయోగ్యులము మనమెంత పశ్చాత్తాపడాలి మనమెంత ప్రార్థన చేయాలి మనమంత కన్నీరు కార్చాలి మనమంత దేవుని సన్నిధిలో పడి ఎంత రోదన చేయాలి ఎంత అంగలార్చాలి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయి దేవుని బిడ్డలారా ప్రభు నీ కొరకు ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు తప్పిపోయిన గాడిద వలె నువ్వు ఉండకూడదని తప్పిపోయిన గాడిద వలె అరణ్యములో తిరిగే గాడిద వలె ఎడారిలో తిరిగే గాడిద వలె నువ్వు ఉండకూడదని దేవుని సన్నిధిలో ఉండే ఒక మంచి వ్యక్తిగా దేవుని స్తోత్రం చెబుదాం దేవుని మందిరములో ఉండేటట్లుగా దేవునికి సమీపంగా ఉండేటట్లుగా బలిపీఠము దగ్గర ఉండేటట్లుగా దేవుని పాదాల యొద్ద ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇంకా నువ్వు అరణ్యంలోనే ఉంటావా ఇంకా నువ్వు బయటే ఉంటావా ఇంకా నువ్వు లోకములోనే ఉంటావా ఇంకా ఆ మన్యములోనే ఆ చీకటిలోనే ఆ పాపములోనే నువ్వు జీవిస్తూ ఉంటావా ఒకసారి ఆలోచన చేసుకుంటావా
ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకుంటా పిల్లరా, తప్పుపోయిన గాడిద వలె ఈ రాత్రి నీవు ఉండకూడదు. రెండవ మాటలోనికి నేను వెళుతున్నాను పిల్లరా. రెండవ మాట సమయం లేదు. రెండవ మాట కూడా మనం దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. తప్పిపోయిన పిల్లరా, తప్పిపోయిన విశ్వాసి. ఎవరు చెప్పండి? తప్పిపోయిన గాడిద. రెండవ చెప్పండి, తప్పిపోయిన విశ్వాసి. చెప్పండి, తప్పిపోయిన విశ్వాసి. దేవుని స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా చెప్పుదా. హల్లెలూయా. తప్పిపోయిన గాడిదవలన్నీ ఉండకూడదని ప్రభు అంటున్నాడు. ఎక్కడ ఉండాలి మరి నువ్వు? ప్రభువుకి సమీపముగా ఉండాలని. తప్పిపోయిన విశ్వాసి పిల్లరా, నిజమే, విశ్వాస జీవితంలో కూడా పిల్లలు తప్పిపోతామంట. పరిశుద్ధ గ్రంథములో పిల్లరా తన పేరుకు మంచి అర్థము మధురము అని అర్థం అండి. ఎవరు చెప్పండి? మధురము. చెప్పండి అమ్మా, చెప్పాలి. ఏం పేరండి? ఎవరో నేను పేరు చెప్పలేదు, పేరుకి అర్థం చెప్పాను, మీరు చెప్తారని. చెప్పండి. తన పేరు కూపులరా అర్థం ఏంటి తెలుసా? మధురము. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. చెప్పాలి, అందరూ చెప్పాలి. నాకు శివుడు ఉంది, గట్టిగా చెప్పాలి. మీరు చెప్పండి అమ్మా. ఏం చెప్పాను? పేరుకి అర్థం ఏం చెప్పాను? మధురం. చెప్పండి. మధురం అంటే ఏంటి? మధురం అంటే స్వీట్. వెరీ గుడ్. దేవుని స్తోత్రం చెప్పుదాం. ఇష్టమైన స్వీట్ మీకు పిల్లరా? మధురము. ఆ పేరుకి అర్థం మధురము. ఎవరో తెలుసా? నయోమి. చెప్పండి. నయోమి అనగా అర్థం ఏంటి తెలుసా? నయోమి అనగా అర్థము మధురము. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్తే. హల్లెలూయా పిల్లరా. మన పేర్లకు అర్థాలు ఉంటాయి తెలుసా? నీ పేరు కూడా అర్థం ఉంటుందండి. ఉండదా? తల్లిదండ్రులు ఒక మంచి ఉద్దేశంతో పెడతారని పేర్లు గమనించాలి. మొన్న నేను బండి మీద వెళ్ళిపోతున్నానండి. పెళ్లి బస్సు వెళ్తుందండి. సీపురిగట్ల వారి పెళ్లి చేద్దారంట. ఎటు చెప్పండి అమ్మా. సీపురిగట్ల వారి అబ్బా అదిరిపోయిందండి. ఏంటంటే సీపురిగట్ల వారి పెళ్లి చేద్దాడంట. అబ్బా ఎంత టైటిల్ ఎంత బాగుందని చాలాసేపు నవ్వొచ్చింది నాకు. దేవుని స్తోత్రం చెబుదాం. నిజమే పిల్లరా, దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా పిల్లరా. గమనించు, మొన్న మా సంఘంలో వివాహం చేస్తారండి. అమ్మాయి పిల్లరా కుక్కల వారి అమ్మాయి అండి. చెప్పండి. ఈ కుక్కల వారికి పిల్లలు గమనించాలి. పెళ్లి కొడుకు ఎద్దుల వారండి. ఏంటి చెప్పండి? నిజం, వాస్తవం. అమ్మాయి ఎవరమ్మాయి? చెప్పండి అమ్మా. కుక్కల వారికి గమనే. అబ్బాయి ఎద్దుల వారి. దేవుని స్తోత్రం చెబుదాం. ఈ ఎద్దుల వారికి కుక్కల వారికి ఏం చేయాలి? చెప్పండి. ఏం చెప్పండి? వివాహం చేయాలి. నవ్వుతారు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ పెళ్ళికి పిల్లరా నేను మిగిలిన నవ్వుకున్నాను. ఈ ఎద్దుకిని ఈ కుక్కకిని చేయాలా అని ఆలోచిస్తుంటే ఈలోగా పిల్లరాగంలో సార్ ఒక అతను వచ్చి అంటాడు, వీళ్ళిద్దరి కోసమేమే అండి నేను మరి వాళ్ళ మేనమామ అండి. వాళ్ళ మేనమామ ఆడు మంచి చూడడానికి వెళ్ళాడు. దేనికి? ఈ కుక్కకైనా ఎద్దుకిని ఏం చూడగలేదు చెప్పండి? ఈ కుక్కకి ఎద్దుకి మంచి చూడగలిగితే పిల్లరా గమనించాలి. అక్కడ ఏమో కుక్క అంట ఆబోత అయిపోయిందంట. కుక్క అంటే ఏమైతుంటే అండి, ఒకటి ఎద్దుతో పడలేకపోయింది, ఆబోత ఏం పడతారో నువ్వు అన్నానండి. దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా పిల్లరా. మన పేర్లు కూడా ఏముంటాయి చెప్పండి? అర్థాలు ఉంటాయండి. చెప్పండి అమ్మా. అంతే అందరిగా ఆడవారి మాటలకి మీరు చెప్పండి. అర్థాలు ఉంటాయి. నయోమి అనగా ఏంటి చెప్పండి? నయోమి అనగా మధురము. చెప్పండి మధురము. పిల్లరా తన జీవితము చాలా మధురకరమైంది, చాలా రుచికరమైంది. ఆమెది ఏ ఊరో తెలుసా? యోధా బెత్లెహేము. చెప్పండి యోధా బెత్లెహేము. పిల్లరా యోధా బెత్లెహేములో ఉన్న ఆ సంఘములో యోధా బెత్లెహేము అనగా అర్థము యోధ అనగా స్తుతి, బెత్లెహేము అనగా రొట్టెల గృహము. ఏంటి చెప్పండి? రొట్టెల గృహము. యోధా అనగా స్తుతి, రొట్టెల గృహము. ఆ రొట్టెల గృహములో ఎప్పుడు స్తుతి ఉండేది పిల్లరా. అందుకే పిల్లరా ఆమె జీవితం ఎలాగైందంటే మధురమైంది. ఏంటి చెప్పండి? మధురమైంది. దేవుని స్తుతించడం వలన, ఆ ఇంటిలో ఉండడం వలన. ఏ ఇంటిలో? యోధా బెత్లెహేములో ఉండడం వలన. యోధా బెత్లెహేము ఉండడం వలన పిల్లరా తన జీవితం చాలా
మధురముగా చక్కగా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, ఓ చక్కని భర్త, ఓ చాలా చక్కగా, చాలా హాయిగా, చాలా సంతోషంగా ఆ గృహము ముందుకు వెళ్ళిపోతుంది. వారు స్తుతిస్తుంటే, వారు ఆరాధిస్తుంటే, వారు ప్రభువును మహిమపరుస్తుంటే, మంచి విశ్వాస జీవితములో జీవిస్తుంటే పిల్లరా, శత్రువు సాతానుడు పిల్లరా గమనించాలి. ఈ విశ్వాస జీవితంలో, ఈ భక్తి జీవితంలో ఉన్న ఈ కుటుంబాన్ని పిల్లరా ఎలాగైనా సరే కొట్టాలి, ఎలాగైనా సరే ఆ విశ్వాసాన్ని పాడు చేయాలి, ఆ భక్తిని పాడు చేయాలి, ఆ ప్రార్థన పాడు చేయాలి, ఆ సంఘాన్ని పాడు చేయాలి, వారి నమ్మకాన్ని పాడు చేయాలి, వారి ఆరాధన పాడు చేయాలి, దేవునికి దూరము చేయాలి, నాకు వశము చేసుకోని పిల్లరా అది పన్నాగము చేసి ఏం చేసిందంటే పిల్లలు గమనించాలి. అక్కడ పిల్లరా ఆ కుటుంబములో గమనించాలి, ఆ ప్రాంతములో కరువు కలుగు చేసిందండి. చెప్పండి, ఏం కలుగు చేసిందండి? శ్రమ కలుగు చేసింది, శ్రమ కలుగు చేసింది పిల్లరా. ఆ శ్రమలో అంత విశ్వాసములో పెరిగిన ఆమె, అంత భక్తిలో పెరిగిన ఆమె, అంత నమ్మకములో పెరిగిన ఆమె, అంత దేవుని స్తుతిస్తూ దేవుని మహిమ పరుస్తూ ఉన్న ఆమె పిల్లలు గమనించారు. చూసారా శత్రువు సాతాను, చూసారా ఆమె కళ్ళను ఎలా మూసివేసిందో, ఆ విశ్వాసాన్ని ఎలా మూసివేసిందో పిల్లరా. ఆమెలోనికి సాతాను ఎలా ప్రవేశించిందో చూసారా పిల్లరా. మొట్టమొదటిగా సాతాను పిల్లరా గమనించాలి, ఎవరిలో ప్రవేశించింది చెప్పండి అమ్మా? ఆడవారిలోనే ప్రవేశిస్తుందండి. చెప్పండి, ఎవరిలోనండి? చెప్పండి అమ్మా. మొదట్లో ఎవరిలో ప్రవేశించింది అమ్మా? అమ్మా బొమ్మలోనా? అవ్వనమని బొమ్మ అందరటి అవలో ప్రవేశించింది. అవనేనా? చెప్తాం హల్లెలూయా, గట్టిగా చెప్తా హల్లెలూయా. మీరు చెప్పకపోతే నేను వదిలిపెట్టను, ఇవాళ 12 అయిపోతుంది పిల్లరా. అవ్వలో ప్రవేశించింది అండి, అవునే కదా? అవలో ప్రవేశించింది పిల్లరా. సాతాను ఆడవాళ్ళలోనే ప్రవేశిస్తూ ఉంటుందండి. ఎందుకంటే పిల్లరా గమనించాలి, వాళ్ళు పిల్లరా గమనించాలి, ఆకర్షణకి లోనైపోతూ ఉంటారు. చెప్పండి అమ్మా, రేపు చెప్పండి, దేనికి లోనైపోతారో? ఆకర్షణలకి లోనైపోతారు పిల్లరా. నెమ్మదిగా ప్రవేశించిందండి. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. పిల్లరా ప్రవేశించిందండి పిల్లరా. అంతవరకు కూడా నయోమిలాగా ఉంది, చాలా భక్తిగా, విశ్వాసములో చాలా నమ్మకంగా. ఎప్పుడు ఆయన వస్తాడా, ఎప్పుడు ఆయనతో మాట్లాడదామని ఎదురు చూసేవారు పిల్లరా, ఎదురు చూస్తూ ఉండేవారు గమనించాలి. కానీ నెమ్మదిగా వచ్చి ఎవరిలో ప్రవేశించింది? సాతాను అవ్వాములో ప్రవేశించిందంటే అండి. అవ్వాములో ప్రవేశించింది పిల్లరా. కళ్ళబోలు మాటలకు పడిపోయిందండి. ఏ మాటలకండి? కళ్ళబోలు మాటలకు పిల్లరా. చాలా మంది పిల్లరా కళ్ళబోలు మాటలకు పడిపోతూ ఉంటారండి, ఆకర్షణలోనైపోతూ ఉంటారండి. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. పిల్లరా పోయిన సంవత్సరం కాకినాడలోని పిల్లరా గమనించాలి, ఒక ఆఫర్ ఇచ్చాడండి. ఏ ఆఫర్ తెలిసే పిల్లరా గమనించాలి. ఒక చీర కొంటే 4 చీరలు ఫ్రీ అన్నాడండి. ఏంటండి? ఒక చీర కొంటే 4 చీరలని. ఇదంతా ఊరంతా తాగేసిందండి. డబ్బులు లేకపోతే పిల్లరా బంగారం తాకేసి, తాకేసి తల మీద సామాన్లు తాకేసి ఫ్రీ తెచ్చేసుకున్నాను గమనం చెప్పలేరా. ఊరంతా పాకేసింది. ఏంటి ఆకర్షణ? ఏంటి చెప్పండి? ఆకర్షణ. 4 నెలలు అవ్వకుండా ఈ 4 చీరలు 4 ముక్కలు అయిపోయి కొండలు తుడుచుకుంటున్నారా? చెప్పండి, ఏం తుడుచుకుంటున్నారు? ఆకర్షణ ఎలాగుంటుంది చెప్పండి, ఎలా ఉంటుందమ్మా? ఆకర్షణ అలాగుంటుంది. ఈ ఆకర్షణ పడిపోయింది ఎవరో చెప్పండి. జీవితాన్ని ఏం చేసుకుంది? జీవితాన్ని ఏం చేసుకుంది? పాడు చేసుకుంది, పతనం చేసుకుంది, నాశనం చేసుకుంది. పిల్లరా గమనించాలి, నయోమి జీవితంలో కూడా అంత విశ్వాసంలో పెరిగిన విశ్వాసే, అంత భక్తులే పెరిగిందే. ఎన్ని బోధలు వినలేదు, ఎన్ని వాక్యాలు వినలేదు, ఎంతమంది సేవకుల యొక్క మాటలు వినలేదు పిల్లరా. ఎంత భక్తులే పెరగలేదు. తన జీవితంలో చిన్న కష్టం వచ్చిందని, చిన్న శ్రమ వచ్చిందని, చిన్న బాధ వచ్చిందని, చిన్న యొక్క పరిస్థితులు మారినాయని దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, ప్రభు వైపు చూడకుండా, ప్రభు వైపు తిరగకుండా చిన్నది కలిగిందని వదిలిపెట్టి, వదిలిపెట్టి యోధా బెత్లెహేమును విడిచిపెట్టి ఎక్కడికి పోయింది చెప్పండి అమ్మా? ఏ స్థలానికి పోయింది? మోయాబుకు పోయింది. మోయాబు అనగా చీకటి. చెప్పండి, మోయాబు అనగా చీకటి. చీకటి గమనించాలి. విశ్వాస జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు
కష్టాలు వచ్చినప్పుడు నీవు ఒక బలమైన విశ్వాసగా నువ్వు గమనించాలి. నూతనమైన వారికి, కొత్తగా వచ్చేవారికి, నూతనముగా రక్షణ పొందేవారికి నీవు ఒక సీనియర్ విశ్వాసిగా, రక్షణ పొందిన తల్లిగా అనేక సంవత్సరాలు దేవుని సన్నిధిలో పెరుగుతున్న నీవు ఎలా ఉండాలి తెలుసా? వారికి నీవు ఒక మాదిరిగా నీవు ఉండాలి. నీ ప్రార్థన నూతనమైన వారికి మాదిరిగా ఉండాలి. నీ విశ్వాసము నూతనముగా వచ్చే వారికి మాదిరిగా ఉండాలి. నీ సాక్ష్యము నూతనముగా వచ్చే వారికి మాదిరిగా ఉండాలి. నీ ప్రవర్తన, నీ విధానము నూతనముగా వచ్చే వారికి అది మాదిరిగా ఉండాలి. ఆ మాదిరిగా ఉండవలసిన నీవు, నిలబడవలసిన నీవు, ప్రార్థించవలసిన నీవు, ఆరాధించవలసిన నీవు, గమనించాలిరా, రోల్డ్ మోడల్గా ఉండవలసిన నీవే తప్పిపోతే నీ కుటుంబం ఏమవుతుంది? నీ బిడ్డలు ఏమవుతారు? నీ భర్త ఏమవుతుంది? నీ ప్రజలు ఏమవుతారు? దేవుని బిడ్డలారా చూడండి, విశ్వాస జీవితంలో తప్పిపోయింది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? విశ్వాసి నయోమి శ్రమ రాగానే అనుకుంది, కష్టం రాగానే అనుకుంది, వెంటనే మోటాముళ్ళు చదువుకుని పిల్లరా ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? సాతాను తీసుకుని వెళ్ళి పిల్లరా మోయాబులు పెట్టేసింది అండి. చెప్పండి, ఎక్కడ పెట్టిందండి? చీకటిలో పెట్టేసింది. దేవుని బిడ్డలారా, చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోనికి రావడానికే ఈ కూటాలు దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెబుదా, హల్లెలూయా. చీకటి ఎంతమందికి ఇష్టమో గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా ఏం చెప్పారమ్మ అయితే ఎందుకని మీకు చీకటి ఎంతమందికి ఇష్టమో అన్నాను నేను. ఎంత పొడుగు సాగతీశారు బలా లేదు ఏమన్నానమ్మా నేను? చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవాడు. పడదాం. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవాడు. సత్యమాగో జీవమాగో మార్గమేసే సత్యమాగో మార్గమేసే దేవుని యాందోని వీక్షణ ఉంచి ఆయనలో స్తుతించున ప్రాణమా. దేవుని యాందోని వీక్షణ ఉంచి ఆయనలో స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడోని దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడోని దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యాందోని వీక్షణ ఉంచి ఆయనలో స్తుతించున ప్రాణమా. దేవుని యాందోని వీక్షణ ఉంచి ఆయనలో స్తుతించున ప్రాణమా. హల్లెలూయా హల్లెలూయా చెప్తే హల్లెలూయా. పిల్లరా, మనము చీకటి సంబంధులము కాదు. ఎవరు మనం చెప్పండి? ఎవరు మనము నాన్నగారు చెప్పండి? ఎవరు మనము? వెలుగు సంబంధులం మనం. మన దేవుడు వెలుగు ఉన్న దేవుడు. ఆయన పిల్లలుగా మనము కూడా వెలుగులోనే ఉండాలి. పిల్లరా, మనం చీకటి సంబంధం కాదు. మనం పిల్లల లోక సంబంధం కాదు. ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్న ప్రియమైన సంగమా, ప్రియమైన సహోదరులారా, ప్రియమైన విశ్వాసులారా, ఒకవేళ నీవు సాతాను నిన్ను చీకటిలోనికి నెట్టివేసిందేమో, నీ జీవితాన్ని చీకటి చేసేస్తుందేమో, యవనస్తుడా యవనరాలా, ఒకవేళ పాపములో చీకటిలో శాపములో ఉన్నావేమో, ఆయన అంటున్నాడు రా వెలుగులోనికి, రా. నేను వెలుగులో నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. వెలుగులో ఉండాలని ఆశపడుతున్నాడు.
పాపమనే చీకట్లో ఉండకూడదు, లోకమనే చీకట్లో ఉండకూడదు. ఈ నయోమి పిల్లరా అంత మోస్ట్ సీనియర్ విశ్వాసే, కానీ తన జీవితంలో చిన్న శ్రమ వచ్చిందని, చిన్న కష్టం వచ్చిందని, చిన్న శోధన వచ్చిందని విశ్వాసం ఏమైందో, భక్తి ఏమైందో, ప్రార్థన ఏమైందో, ఉపవాసం ఏమైందో, కన్నీళ్ళు ఏమైనాయో పిల్లరా వెంటనే మూటములు సదులుకొని ఎవడో రమ్మన్నాడని, ఎవడో ఆకర్షించాడని నీ విశ్వాసము జారిపోతావా? నీ భక్తులైతే జారిపోతావా? ప్రార్థనలైతే జారిపోతావా? సాతాను ఆకర్షిస్తే నువ్వు వెళ్ళిపోతావా? నీవు ఈ రాత్రి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, ఈ రాత్రి ప్రభువు నిన్ను రమ్మంటున్నాడు. వస్తావా? వస్తావా ప్రభు దగ్గరికి? విశ్వాసి, తప్పుబని గాడిదగా ఉండకూడదు, తప్పుబని విశ్వాసిగా ఉండకూడదు. ఈ రాత్రి పిల్లరా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, సమయం లేదు ముగిస్తున్నాను, ఎప్పుడైతే వెళ్ళిపోయిందో తన పేరే మారిపోయింది, తన జీవితమే మారిపోయింది, తన కుటుంబమే అల్లాకొల్లం అయిపోయింది. తన బ్రతుకే దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, పలకరించేవారు లేరు. నయోమి అనగా అర్థము మధురము. చెప్పండి, మధురము. ఎప్పుడైతే విశ్వాస జీవితంలోంచి, ప్రార్థనా జీవితం, భక్తి జీవితంలోంచి తొలగిపోయి సాతాలకు ఆకర్షణ అయిపోయింది పిల్లరా. ఆ మంటుంది పిల్లరా, నా పేరేం పేరు తెలుసా? నా పేరు మారా. ఏంటి చెప్పండి? మారా అనగా అర్థం ఏంటి తెలుసా? చేదు. చేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చేదు లాంటి నీ జీవితాన్ని, చీకటి లాంటి నీ జీవితాన్ని, లోకములని జీవితాన్ని దేవుడు మరలా ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభుతో ఉంటావా? ఈ రాత్రి కోటాలలో వాక్యమన నీవు తప్పుపోని ఒక గాడిదవల ఉండకూడదు, తప్పుపోని ఒక విశ్వాసిగా ఉండకూడదు. తప్పుపోయిన గాడిద, తప్పుపోయిన విశ్వాసి దేవుని బిడ్డలారా, తప్పుపోయిన నీ జీవితములో దేవుడు మరలా దేవుడు నేను సరిచేయడానికి దేవుడు తన దాసుల ద్వారా ఈ చక్కని కూడికలు దేవుడు ఏర్పాటు చేశాడు, ఈ చక్కని ఆరాధన దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు నేను సరిచేయడానికి, దేవుడిని బాగు చేయడానికి దేవుడు నీతో మాట్లాడాడు. పిల్లరా, తప్పుపోయిన కుటుంబం ఉంది. నేను చెప్పట్లు ముగిస్తున్నాను. తప్పుపోయిన గాడిద, తప్పుపోయిన శ్వాసి, తప్పుపోయిన కుటుంబము. ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఏ స్థితిలో ఉన్నావు? కానీ మొదటి రోజు రాలేకపోయావు నీవు భర్తను, నీ పిల్లలను, కుటుంబాన్ని తీసుకుని. రేపు పగలు రాత్రి కూడా ప్రభు నీ కొరకు ఎదురు చూస్తాడు, నీ కుటుంబం కొరకు ఎదురు చూస్తాడు, నీ బిడ్డల కొరకు ఎదురు చూస్తాడు. వచ్చావా? నీ జీవితం మధురముగా ఉంటుంది. రాలేదా? తప్పు పరిస్థితిలో ఉంటావా? చీకట్లోనే ఉంటావా? ఒకసారి పరీక్షించుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి నాయనతో మాట్లాడావు ప్రభువా, నన్ను దర్శించావు ప్రభువా, నన్ను దర్శించావు ప్రభువా, నాతో మాట్లాడావు ప్రభువా. అందరూ పైకి లేద్దామా? అందరూ పైకి లేద్దాం. ఒక నిమిషం అందరూ పైకి లేవండి. అందరూ పైకి లేవండి. దేవుని సన్నిధానంలో సహోదరి సహోదరుడా, ప్రభువు నీతో మాట్లాడాడు. సంగమా, యవనస్తురాలా, చెల్లి, తమ్ముడు, అమ్మా, ప్రభువు నీతో మాట్లాడు. నువ్వు తప్పుపోయిన గాడిద వలె ఉండకూడదని, తప్పుపోయిన విశ్వాసిగా ఉండకూడదని, తప్పుపోయిన కుటుంబంగా ఉండకూడదని, నువ్వు చీకట్లో ఉండకూడదని, నువ్వు అరణ్యములో ఉండకూడదని, నువ్వు చీకట్లో ఉండకూడదని, నువ్వు అరణ్యములో ఉండకూడదని, నువ్వు ఎడారిలో ఉండకూడదని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడాడు. ప్రభు నీతో మాట్లాడాడు. ఈ మొదటి రాత్రే నేను ఆలోచనలు పెట్టాడు. ఈ మొదటి రాత్రే నిన్ను ఆలోచనలు పెట్టాడు. నిన్ను సరి చేసుకోమంటున్నాడు, నిన్ను ఆలోచించమంటున్నాడు, ప్రభు దగ్గరికి రమ్మంటున్నాడు, ప్రభు దగ్గర రమ్మంటున్నాడు. అప్పులర్రా, ప్రార్థన చేయి. ప్రభువుని అడిగో. నోరు తెరవండి అమ్మా, నోరు తెరవండి. దేవుని సన్నిధిలో నోరు తెరవండి అమ్మా, నోరు తెరవండి. మౌనంగా ఉండొద్దు. ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండొద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడాడు. ఎందుకు నోరు తెరవలేకపోతున్నావు? ఎందుకు అంగలార్చలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు మొర్ర పెట్టలేకపోతున్నావు? ఎందుకు ఆరాధించలేకపోతున్నావు? పిల్లరా, అడుగుతావా? ఒక్కరు కూడా నోరు తెరవడం లేదు. ఎంత భయంకరం ఇది!
ఎంత భయంకరమో పిల్లరా. అడుగుతావా ప్రభుని? అడుగుతావా ప్రభుని? పశ్చాత్తాపంతో అడుగుతావా? అయ్యో అడుగుతావా? అయ్యా చెడిపోయినయ్యా, జారిపోయినయ్యా, ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని, యేసుని గాయాలు తప్పట్లో ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని, యేసుని గాయాలు రేపితిని. ఓ మోసపోతిని, దుర్తి తలచిని, దాసోడని చూడని. ఆమె తప్పట్లో మోసపోతిని, దుర్తి తలచిని, దాసోడని చూడనేమో. ప్రభు యేసు నా రక్షక, నసడు కనులు నాకు తెరతాములే నిన్ను చూడ. ఆమె ప్రభు యేసు నా రక్షక, నసడు కనులు నాకు తెరతాములే నిన్ను చూడ. ఎందరో నీ వైపు చూచెదరో, పొందేదరు వెలుగు మోక్షము. ఆమె ఎందరో నీ వైపు చూచెదరో, పొందేదరు వెలుగు మోక్షమును. సంతోషముతో ముందుకు పరుగెత్తెదారు. సందేహములేక సంతోషముతో ముందుకు పరిగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక, నసడు కన్నులు నా నిరతములే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నసడు కన్నులు నా నిరతములే. ప్రభు యేసు నా రక్షక, నసడు కన్నులు నా నిరతములే నిన్ను చూడ. ప్రభు యేసు Thank you, Jesus. Hallelujah. 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 ఎందరూ నీ వైపు చూచెదరో, పొందేదరు వెలుగు మోక్షమును. సందేహములేక సంతోషముతో ముందుకు పరిగెట్టేదారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయం అందు నువ్వు ఆయన వైపు చూస్తే సంతోషముతో దేవుని రాత్రిని పంపించబోతున్నాడు. సంతోషము లేని గృహములో, ఆనందము లేని గృహములో, దేవుని బిడ్డలారా ఆనందము సంతోషము కోల్పోయిన జీవితంలో దేవుడు మరలా నేను సంతోషముతో పంపించబోతున్నాడు, ఆనందముతో పంపించబోతున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? తప్పుపోని గాడిద వల్ల ఉన్నావా? తప్పుపోని విశ్వాసం వల్ల ఉన్నావా? తప్పుపోని స్థితిలో, అరణ్యములో, ఆహారులో, చీకటిలో ఉన్నావా? రాత్రి నా ప్రభు పిలుస్తున్నాడబ్బా. తల్లి, తమ్ముడు, చెల్లి, వస్తావా ప్రభు యొద్దకు? ఈ ప్రతిష్టారాధనలో, ఈ మొదటి ఆరాధనలోనే, ఈ మొదటి రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు. ప్రార్థనలోకి వెళ్దాం, ప్రార్థనలోకి వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, ఏ విషయంలో మనం తప్పిపోతూ ఉన్నామో, అరణ్యమునకు అలవాటు పడినటువంటి అడవి గాడిద వలె మనమున్నామా? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చాడండి. ఈ రాత్రి వాక్యము ఎంత పరిశుద్ధమైనటువంటిదండి. పడిపోయిన మనలను, జారిన మనలను, ఏ స్థితిలో మనం దేవునికి దూరం అయిపోయామో ఆ దేవాది దేవుడు పరమును విడిచి భూలోకానికి కరుదించినటువంటి ఆ పరమ తండ్రి అయినటువంటి యేసు ప్రభు ఈ రాత్రి ప్రభు మనను
ప్రత్యేకమైన రీతిలో తన దాసుని ద్వారా, తన వాక్యము ద్వారా ప్రభు మనల్ని దర్శించి విశ్వాసి చూసినటువంటి విషయాలు. అమ్మా, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి విషయాన్ని మనలను హెచ్చరించుటకును, సరిచేయుటకును, బుద్ధివాక్యములను మనలను ఆత్మీయ జీవితంలో మునుపు దూరంతులమైనటువంటి మనము మరి యొక్క అవకాశాన్ని దేవుడు మనకిచ్చి, అమ్మ ఈ రాత్రికి ఎంతమంది అండి, ఎంతోమంది తల్లులు ఇళ్ళ వద్ద ఎలా ఉంటున్నారు నాకు అర్థం అవడం లేదు. కనుక అయిపోయింది, మొదటి రాత్రి ముగించబడుతుంది. రేపు రెండవ రోజు పగలందరికీ కూడా 10:30 కల్లా దేవుని సన్నిధిలో మనమందరము సమావేశమై ప్రభు సన్నిధిలో రెండవ కూడికలో మనం పాలు పంపును పొందుదాం. ఈ రాత్రి దైవజనుల ద్వారా చక్కని సందేశాన్ని ప్రభు మనకు అందించినందుకు మనమందరం 2 చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మేము వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ మొదటి రాత్రి ఈ పరిశుద్ధ వాక్య సమ్మేళనంలో మీ సన్నిధి మాతో ఉంచి ప్రభువా, నీ దాసుని ద్వారా మీరిచ్చినటువంటి అమూల్యమైనటువంటి నీ వాక్య సందేశాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని దీవించండి. అలాగే రాత్రి ప్రభు మాకు చక్కటి సంగీత నాయన మరి ఆరాధనను మాకు అందించినటువంటి నీ యవ్వన బిడ్డలు ప్రవీణ్ గారిని బట్టి, వారి తండ్రి గారు ప్రసాద్ గారిని బట్టి, అశోక్ను బట్టి, అలాగే హేమంత్ను బట్టి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. చక్కటి నాయన సంగీత పరిచర్య, చక్కటి గాన పరిచర్యలు ప్రభా నీ దాసురాలకు కూడా మేము పెట్టుకున్నాం. ఎవరి బిడ్డలు నాయన ఇంకా చాలామంది నాయన మరి రాలేదు. ఉదయకాలం అందరూ కూడా ఈ కూడికలకు మీరు నడిపించండి. నీ దాసులు నాయన సాల్మోను గారిని బలంగా రేపటి దినాన్ని, రేపు పగలు, రేపు రాత్రి మీ దాసులు మా మధ్యన వాడుకోబోతున్నందుకు నీ కొందనాలు తెలియజేస్తూ నాయన ఈ ప్రార్థన పండుగలు, ఈ వాక్య సమ్మేళనం ప్రభు మీరే దీవెనకరంగా జరిగించబోతున్నందుకు నీ కొందనాలు తెలియజేస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.